ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి వాక్యాన్ని సమయం అయింది కాబట్టి దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిందాం. దయచేసి మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుచున్న దేవుని సేవకులను అక్షయ్ గారి సమయంలో దేవుని వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానం తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని తీసుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యూత్ కాన్ఫరెన్స్ లో ఈ విధంగా ఆయా చోట్ల నుండి కూడుకొని దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియులైన పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. గత 2 రోజులు దేవుడు ఆశీర్వాదకరంగా కొనసాగించారని విన్నాం. ఈ పూట దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించడానికి ఆశపడుతున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని మాటలు వినడానికి? ఏదో ఒకసారి మీ చేయట్లు చూపించండి. అందరికీ నా మాటలు వినబడుతున్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీరంతా బాగా చదువుకున్న పిల్లలు, చక్కగా వాక్య జ్ఞానము కూడా మీ అందరికీ ఉందని అనుకుంటున్నాను. నేను దేవుని వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు మీకు తెలియచేయడానికి ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13, 14, 15 వాక్యాలు మనం చదువుకుంటే అక్కడ ఒక మాటలు వ్రాయబడ్డాయి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13, 14, 15 వాక్యాలు చదువుకున్నప్పుడు, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. వారిద్దరూ ఎవరంటే ఏశావు, యాకోబు. ఇద్దరు ఒక్క తల్లికి పుట్టిన పిల్లలే, ఇద్దరు అన్నదమ్ములు. కానీ ఒకరి గురించి దేవుడు చెప్తాడు, నేను యాకోబును ప్రేమించాను. ఏశావును గురించి చెప్తూ అంటాడు, నేను ఏశావును ద్వేషించి తిని అంటాడు. ప్రేమించకపోయినా పర్లేదు, కానీ దేవుడు ద్వేషించడం వలన చాలా నష్టాలు, చాలా అవాంతరాలు జీవితంలో ఎదురవుతాయి. అందుకనే మనం ఆధ్యాత్మిక జీవితాలలో ఎప్పటికీ కూడా దేవుని చేత ద్వేషించబడే పరిస్థితులు మన జీవితంలో రాకుండా యవనస్తులుగా చాలా జాగ్రత్త పడాలి. ఆధ్యాత్మిక జీవితంలో యవనస్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా దేవుని చేత ద్వేషించబడే పరిస్థితులు రాకుండా మనలను మనం కాపాడుకోవాలి అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లికి పుట్టిన పిల్లలే అయినా ఒకరినేమో దేవుడు బాగా ప్రేమించాడట, ఒక వ్యక్తినేమో ద్వేషించాడు అని వ్రాయబడింది. నేను ఈ 2 రోజుల పాటు ఈ అన్నదమ్ములు ఇద్దరు గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరి పేరు ఏశావు, మరొకరి పేరు యాకోబు. ఏశావును ద్వేషించాడు, యాకోబును దేవుడు ప్రేమించాడు. ఈ ఇద్దరి ఆధ్యాత్మిక జీవితాల యొక్క పరిస్థితి ఏమిటి? ఒక ఇంట్లోనే పుట్టినా, ఒక తల్లికే పుట్టినా
వీరిద్దరిలో ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఒకరు దేవుని చేత ప్రేమించబడి మరొకరు దేవుని చేత ద్వేషించబడే పరిస్థితికి ఎందుకు వచ్చారు అని ఇద్దరు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను ఈ 2 రోజుల పాటు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. గమనించండి, ఏశావును దేవుడు ఎందుకు ప్రేమించాడో, ఏశావును ఎందుకు ద్వేషించాడో, యాకోబును ఎందుకు ప్రేమించాడో అనే 2 ప్రాముఖ్యమైన విషయాలు వీళ్ళిద్దరి గురించి చెప్పడానికి ఆశపడుతున్నాను. ఎందుకనంటే మన అందరి ఆధ్యాత్మిక జీవితాలలో ఎప్పటికీ కూడా దేవుని చేత ద్వేషించబడే పరిస్థితులు ఎవరిలో కూడా ఉండకూడదు. అందరూ దేవుని ద్వారా ప్రేమించబడే పరిస్థితుల్లోనికే రావాలి అనేది దేవుని సేవకుడిగా నేను ఇష్టపడుతున్నాను, నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ యూత్ కాన్ఫరెన్స్ కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడానికి గల బలమైన ఉద్దేశం కూడా అదే. ఈ అంత్య దినాలలో ఏ యవనస్తుడు కూడా క్రీస్తు ఎడల ఉన్న సరళత నుంచి తొలగిపోకూడదు అనే ఒక గొప్ప ఉద్దేశముతోనే ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ యవనస్తులకు ప్రత్యేకమైన సందేశాలు వినిపించడానికి ఈ కూడికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సరే, ఈ సంవత్సరం జరుగుతుందో లేదో అని అనుకున్నా ఈ విధంగా అందరూ కలిసి దేవుని మాటలు వినడానికి దేవుడు ఒక చక్కటి వేదికనిచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళదాం. ఏశావును ఎందుకు ద్వేషించాడో చెప్తాను. మొదటిగా రేపటి రోజున యాకోబును ఎందుకు ప్రేమించాడో చెప్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు కొంచెం ఆత్మ సంబంధమైన మార్గంలో మీరు నా మాటలు కానీ వెంబడించగలిగితే మీ అందరి ఆధ్యాత్మిక జీవితాలకి ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నాను నేను. అందుకనే కొంచెం ఆత్మ సంబంధమైన మార్గంలో మీరు ఈ మాటలు గమనించాలి. ఎవరు కూడా నేను చెప్తున్న ఏ మాటను కూడా శరీర సంబంధమైన ఆలోచనతో ఎవరు తీసుకోవద్దు దయచేసి. ఆత్మ సంబంధమైన మార్గంలో అందరూ వీటిని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ ఆత్మలకు ఇది ఎంతో సంతోషాన్ని కలుగు చేస్తుందని నేను దేవుని పేరట మీతో చెప్పగలుగుతున్నాను. మొదటిగా చెప్తున్నాను, ఏశావును దేవుడు ఎందుకు ద్వేషించాడో చెప్తున్నాను. గమనించండి. మొదటి మాట ఆదికాండం 25వ అధ్యాయం 34వ వాక్యం. ఆదికాండం 25వ అధ్యాయం 34వ వాక్యంలో వ్రాయబడింది, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. మొదటిగా మీరు నోట్ చేసుకోవాల్సింది, ఏశావును దేవుడు ద్వేషించడానికి ఒక బలమైన కారణం ఏమిటంటే ఏశావు జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. మీరు నోట్ చేసుకోవలసిన మాట, ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. దేవునికి తన మీద అసహ్యత పుట్టడానికి ఒక బలమైన కారణం ఏమిటంటే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. రెండవ మాట ఆదికాండం 27వ అధ్యాయం 15వ వాక్యం చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం 15వ వాక్యంలో వ్రాయబడింది, మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక. నేను ఈ చరిత్ర అంతా మీకు తర్వాత చెప్తాను. ముందు నేను చెప్తున్న పాయింట్స్ రాసుకోండి, తర్వాత వీటి గురించి ఒక్కొక్కటిగా నేను వివరిస్తాను. రెండవది, సొగసైన సువాసన గల వస్త్రాన్ని విడిచి తిరుగుతున్నాడు. సొగసైన
సువాసన గల వస్త్రాన్ని విడిచి తిరుగుతున్నాడు ఏశావు. మూడవది ఆదికాండము 27వ అధ్యాయం 30వ వాక్యం. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఏశావు సమయానికి రాలేదు. ఏశావు సమయమునకు రాలేదు. నాలుగవది 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వాక్యం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. నాలుగవది ఏశావు అరణ్యవాసి. ఏశావు అరణ్యవాసి. దేవుని చేత ద్వేషించబడ్డానికి 4 బలమైన కారణాలు చెప్పాను. మొదటిది, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. రెండవది, సొగసైన సువాసన గల వస్త్రాన్ని విడిచి తిరుగుతున్నాడు. మూడవది, తగిన సమయమందు రాలేదు, సమయానికి రాలేదు. నాలుగవది, అరణ్యవాసానికి అలవాటు పడిపోయాడు. అరణ్యవాసిగా తిరగడానికి అలవాటు పడ్డాడు. ఈ 4 బలమైన కారణాలే దేవుని చేత ఏశావును ద్వేషించేటట్లుగా చేశాయి. ఇప్పుడు మనం మొట్టమొదట చదివిన మూలవాక్యానికి వెళితే, మీరు తీయక్కర్లేదు, నేను చెప్తాను వినండి. ఆ మూలవాక్యానికి వెళితే, దేవుడు ఏశావును ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు అని వ్రాయబడింది కదా. ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఇంచుమించుగా చదువుకునే పిల్లలు ఎవరైనా, కొంచెం జ్ఞానంగా ఆలోచించే వారికి ఎవరికైనా కలిగే ఒక అనుమానం ఏంటంటే, ఏమండి, అసలు దేవుడు అనే వాడికి పక్షపాతం ఉండొచ్చా? ఒకరిని ప్రేమించడం, మరొకరిని ద్వేషించడం ఏంటి? దేవునికి పక్షపాతం ఉండొచ్చా అని అడిగేవారు కూడా లేకపోలేదు. ఎందుకనంటే నిజమే, దేవునికి పక్షపాతం ఉండకూడదు. అందుకనే పౌలు గారు అక్కడే ఒక మాట అంటాడు. ఏమనంటే, దేవుడు పక్షపాత అట్లనరాదు అంటాడు. ఒకసారి మీరు ఒకవేళ రాగలిగితే రండి, రోమాపత్రిక 9వ అధ్యాయం 13వ వాక్యానికి ఒకసారి రండి. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడింది. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. మరి ఏమనాలి? 15వ వాక్యం చెబుతుంది ఏమనంటే, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఎవరిని కరుణించాలో, ఎవరి మీద జాలి పడాలో ఆయన ఇష్టం.
ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా మాట్లాడే హక్కు మనకెవరికీ లేదు. సహజంగా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, అన్నదమ్ములో లేక అక్క చెల్లెళ్ళు లేకపోతే అక్క తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లో నలుగురికి తల్లిదండ్రులు ఒకే ప్రేమను పంచగలుగుతున్నారా అంటే ఖచ్చితంగా యవనస్తులైన పిల్లలు ఎవరు కూడా మా అమ్మా నాన్న మమ్మల్ని ఏక ప్రేమతో ప్రేమించట్లేదండి, మా అక్క అంటే కొంచెం ఎక్కువ ప్రేమ నాకంటే అని చెప్పే చెల్లెళ్ళు లేకపోలేదు. ఏమండి, పెద్దమ్మాయిని బాగా ప్రేమిస్తున్నారట, చిన్నమ్మాయిని కొంచెం తగ్గించారట అని తండ్రిని అడిగితే లేదు లేదండి నాకు రెండు కళ్ళండి అంటాడు. కానీ పెద్ద కుమార్తెను ఎక్కువగా ప్రేమించడానికి ఏదో ఒక బలమైన కారణం తండ్రి దగ్గర ఉంది. ఏమిటా కారణం అంటే, ఏదో ఒక క్షణాన్ని అలసిపోయినప్పుడు తండ్రి యొక్క యోగక్షేమాలు ఎప్పుడో ఆ పెద్ద కూతురు ఎప్పుడో పట్టించుకుంది. అందుకని తండ్రికి పెద్ద కుమార్తె మీద ఒకంత 100లో సగం చేస్తే 50 కదా, 51% పెద్ద కుమార్తె మీద ఉంటే 49% చిన్న కుమార్తె మీద ప్రేమ వస్తుంది. అట్లాగే దేవుడు కూడా ఏశావు విషయంలో పూర్తిగా ఏశావును విస్మరించే పరిస్థితికి వెళ్ళిపోయాడు. నేను ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఏశావును గురించి బాగా స్టడీ చేశాను. అసలు ఎందుకని ఒక తల్లి కడుపును పుట్టిన 2 పిల్లల విషయంలోనే దేవుడు ఈ విధంగా ఎందుకు వ్యవహరించవలసి వచ్చింది? దేవుడు పక్షపాతి కాదు కదా, అందరికీ జ్ఞానం ఇచ్చాడు, అందరికీ ఆరోగ్యం ఇచ్చాడు, అందరికీ కృపలను ఇచ్చాడు కదా. మరి ఎందుకని ఏశావు విషయంలో ఈ నష్టం ఎందుకు జరిగింది అని నేను 2 అన్నదమ్ముల చరిత్రను కొంచెం బాగా ఎక్కువగా వాక్యపు లోతుల్లోకి వెళ్ళి గత కొన్ని నెలల క్రితం బాగా ధ్యానం చేసినప్పుడు ప్రభు నాకు చెప్పిన కొన్ని విషయాలు, నేను ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మీతో చెప్తున్నాను. నేను వాటిలో ప్రభు నాకు చెప్పిన విషయాలే 4 విషయాలు మీకు చెప్పాను. ఏశావును ద్వేషించడానికి ఒక బలమైన కారణాలు ఏమిటి అని. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. మొదటిగా చెప్తున్నాను, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. అసలు ఈ జ్యేష్ఠత్వం ఎక్కడిది ఏశావుకి? జాగ్రత్తగా మీరు గమనించండి. జ్యేష్ఠత్వాన్ని తృణీకరిస్తే దేవునికి ఎందుకు కోపం వచ్చింది? జ్యేష్ఠత్వం అనేది తన వ్యక్తిగతంగా పొందుకున్న ఆశీర్వాదం కదా, అది ఉంచుకుంటాడో పోగొట్టుకుంటాడో వానిష్టం. దేవునికి ఎందుకు కోపం రావాలి? దేవునికి ఎందుకు? వాడు ఉంచుకున్నాడో పోగొట్టుకున్నాడో వాని ఇష్టం కదా అని దేవుడు విడిచిపెట్టలేదు. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినందుకు దేవుడు చాలా బాధపడ్డాడు, చాలా కోపడ్డాడు కూడా ఏశావు మీద. మీరు ఒక్కసారి ఆదికాండం 25వ అధ్యాయం 34వ వాక్యానికి మనం ఒకసారి వచ్చి అక్కడ చరిత్రను చూద్దాం. 25:34లో ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అని వ్రాయబడింది. దీని గురించి బాగా ధ్యానిస్తున్నప్పుడు నాకు అనుభవించిన కొన్ని ఆలోచనలు ఏమిటంటే, అసలు జ్యేష్ఠత్వము అంటే ఏమిటో చెప్తాను. మొదటగా జాగ్రత్తగా వినండి. జ్యేష్ఠత్వము అనగా తండ్రి ఆస్తిలో 2 పాళ్ళు అతనికి వాటా రావాలి. జ్యేష్ఠత్వం యొక్క విలువ ఏమిటో చెప్తున్నాను. తండ్రికి ఉన్న ఆస్తిలో 2 పాళ్ళు ఆస్తి అతనికి వెళ్ళాలి. రెండవది, తండ్రితో దేవుడు ఒక వాగ్దానం చేస్తుంటాడు. ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తాను. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు కదా, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అని చెప్పాడు కదా. ఆ వాగ్దానం, అబ్రహాముతో చేసిన వాగ్దానం ఇస్సాకు జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలి. అదే వాగ్దానం యాకోబు జీవితంలో కూడా నెరవేరాలి. అయితే దైవ నీతి ఏమిటంటే, దేవుడు తండ్రితో చేసిన వాగ్దానము ఖచ్చితంగా పెద్ద కుమారుడు దానికి వారసుడు అవుతాడు.
జ్యేష్ఠత్వంలో ఉన్న గొప్ప దీవెన ఏమిటంటే ఆస్తిలో మాత్రమే వాటా కాదు, తండ్రి యొక్క ఆస్తిలో మాత్రమే 2 పాళ్ళు కాదు, కానీ దేవుడు చేసిన వాగ్దానాల విషయంలో కూడా ఏశావు అర్హుడు. అబ్రహాముతో దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అనుభవించడానికి ఏశావు అర్హుడు. కానీ ఇప్పుడు ఏశావు చేసిన పని ఏమిటంటే, మీరు ఆ వాక్యంలో చూస్తారు, జ్యేష్ఠత్వమును తృణీకరించెను అని వ్రాయబడింది. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అని ఒక సింపుల్ వర్డ్ వదిలి ఆ మాట ఉపయోగించి వదిలేస్తే సరిపోయేది. కానీ అక్కడ ఆ మాట ఉపయోగించి వదిలేయకుండా పరిశుద్ధాత్ముడు ఎందుకో చాలా తేటగా వ్రాయించాడు. ఏమనంటే తృణీకరించేశాడు. వాస్తవానికి జ్యేష్ఠత్వము అనేది తండ్రి ఆస్తిలో 2 పాళ్ళు. అలాగే దేవుడు చేసిన వాగ్దానముల్లో మొట్టమొదట వారసుడు పెద్ద కుమారుడే అవ్వాలి. దేవుడు చేసిన వాగ్దానానికి ఈడే వారసుడు కావాలి. తన పితరులతో ఏ వాగ్దానం చేశాడో దానికి కూడా ఏశావే వారసుడు కావాలి. జ్యేష్ఠత్వంలో అన్ని దీవెనలు ఉన్నాయి. కానీ ఏశావు చేసిన పని ఏమిటంటే చాలా సింపుల్గా దాన్ని త్రోసిపుచ్చేశాడు. దాన్ని మన తెలుగు భాషలో చెప్పాలి అంటే జ్యేష్ఠత్వము అంటే ఏశావుకి గడ్డి పోచతో సమానం. ఒకవేళ మీరు కావాలంటే రాసుకోండి ఈ మాట, మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో. జ్యేష్ఠత్వాన్ని ఎలా ఎంచాడు ఏశావంటే, ఇది నాకెంత ఆఫ్టర్ ఆల్, ఇది గడ్డిపోచుతో సమానం అన్నట్లుగా ఎంచాడు. వాస్తవానికి దేవుని ఉద్దేశం ఏమిటంటే ఇస్సాకు ఆస్తిలో 2 పాళ్ళు ఏశావుకి ఇవ్వాలని, ఇస్సాకుతో చేసిన ప్రమాణాలలో ప్రతి ఆశీర్వాదాన్ని ఏశావుకి ఇవ్వాలని, ఆ రోజున తాత అబ్రహాముతో చేసిన వాగ్దానాలలో శ్రేష్టమైనవన్నీ ఏశావుకి ఇవ్వాలనేదే దేవుని ఉద్దేశం. ఎందుకనంటే మీరు గమనిస్తారు, మనందరికీ బాగా తెలుసు ఆ మాట, యాకోబు తల్లి గర్భమందు ఏశావు మడిమను పట్టుకున్నాడు. ఎందుకురా అంటే, ముందు నేను వెళ్ళాలి, ఇద్దరు కవల పిల్లలు కదా, ముందు నేను వెళ్ళాలి, ముందు నేను పుట్టాలి అని అన్నం మడిమ పట్టుకుని లాగుతున్నాడు వెనక్కి, తల్లి గర్భములోనే. కానీ దేవుని చిత్తం ఏశావు మీద ఉంది కాబట్టి ఏశావును దేవుడు మొదటిగా జ్యేష్ఠుడుగా పుట్టించాడు ఇస్సాకు కడుపున. కానీ ఇప్పుడు ఏశావు చేసిన సరిదిద్దుకోలేని పొరపాటు ఏమిటంటే, దేవుడిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వాన్ని గడ్డి పూచతో సమానంగా ఎంచి దాన్ని తిరస్కరించేశాడు. ఇక దీంతో నాకు ఏ పని లేదు, ఇక నాకు దీంతో అవసరం లేదు, ఆఫ్టర్ ఆల్ నాకెంత ఈ జ్యేష్ఠత్వం అనుకున్నాడు. దేన్ని చూసి? వాళ్ళ తమ్ముడు చేసుకుంటున్నటువంటి చిక్కుడుకాయల వంటకాన్ని చూసి, చిక్కుడుకాయల కూరను చూసి, ఆఫ్టర్ ఆల్ నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం, ఇది ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే స్థితికి వెళ్ళిపోయాడు ఏశావు. దేవునికి ఆ విషయంలో చాలా బాధ కలిగింది. ఎందుకనంటే, ఒరే పిచ్చోడా, నీకు జ్యేష్ఠత్వాన్ని ఇవ్వడానికి తల్లి గర్భంలో పెద్ద ఫైట్ జరిగింది, నీకు నీ తమ్ముడికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది అక్కడ. కానీ నేను నిన్ను ప్రేమించి నీకు ఆశీర్వాదాలన్నీ ఇవ్వాలని నిన్ను జ్యేష్ఠునిగా పుట్టిస్తే నువ్వెందుకు తృణీకరించావు దాన్ని? మీరు కొంచెం జాగ్రత్తగా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, కొంచెం ఆత్మ సంబంధంగా ఈ మాటలు మీరు ఆలకించండి, ఆలోచించండి. దేవుడు ఏశావుకి ఇచ్చినటువంటి ఘనత ఎంత ఘనత అయ్యా అంటే, యాకోబు ఎంత పోరాడినా దేవుడు ఒప్పుకోలేదు. లేదురా, నీకు కాదు కావాల్సింది, నీ అన్నకి వెళ్ళాలి, నీ అన్నే దీనికి అర్హుడు, ఇస్సాకు యొక్క ఆశీర్వాదానికి ఏశావు మాత్రమే అర్హుడని దేవుడు ఏశావుని ఎన్నుకున్నాడు. ఏశావుని తీసుకొని వెళ్ళి జ్యేష్ఠత్వపు స్థానంలో కూర్చుండబెట్టాడు. కానీ చేతులారా తన స్థానాన్ని పోగొట్టేసుకున్నాడు కదా. దేనికి పోగొట్టుకున్నావంటే చిక్కుడుకాయల కూరకి. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలని అనుకుంటున్నా, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ జ్యేష్ఠత్వము రావడానికి ఏశావు ఏమైనా ప్రయాసపడ్డా? మీరు కొంచెం తలకలైన ఓపండ నాకు కనపడతారు.
ఏసావు ఏమన్నా ప్రయాసపడ్డా జ్యేష్ఠత్వం కోసం? ఏంటి ఎవరి తలలో పోవట్లేదేంటి? వీడియోస్ ఆన్ చేయండి. జ్యేష్ఠత్వం కొరకు ఏసావు ఏమన్నా కష్టపడ్డా? కష్టపడలేదు. ఉచితంగా దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమి కష్టపడకుండా ఉచితంగా దేవుడిచ్చేసాడు ఏసావుకు ఆశీర్వాదాన్ని. దానివల్ల ఏసావుకు దాని విలువ తెలియలేదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఎందుకు తృణీకరించేసావురా జ్యేష్ఠత్వాన్ని అని అడిగితే ఏసావుకు దాని విలువ తెలియలేదు. దానిలో ఉన్న ఆశీర్వాదం ఏమిటో ఏసావుకు తెలియలేదు. ఏముందిలే, మా నాన్న ఆస్తిలో 2 భాగాలు నాకు వస్తాయి, అదేదో అరణ్యంలో నేను వేటాడుకొని సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ ఈ జ్యేష్ఠత్వంలో దేవుని దీవెన దాగి ఉందన్న సంగతి ఏసావు గుర్తుపట్టలేకపోయాడు. ఏమి కష్టపడకుండా సంపాదించాడు, కష్టపడకుండా దేవుడు ఏసావుకి ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. కానీ ఏసావులో ఉన్న ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడానికి ఒక బలమైన కారణం ఏంటో చెప్పనా? మీరు కొంచెం ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకు ఇచ్చేసావు ఏసావు జ్యేష్ఠత్వాన్ని, ఎందుకు అమ్మేశావు అని అడిగితే ఏసావు మనసులో ఉండే ఆలోచనలు ఏమిటంటే, ఎప్పుడో వచ్చే 2 ఆస్తి కొరకు ఇప్పుడు ఆకలి ఎందుకు చంపుకోవాలి నేను? జాగ్రత్తగా యవనస్తులు గమనించండి. ఎప్పుడో వచ్చే 2 ఆశీర్వాదం కొరకు ఇప్పుడు ఆకలి ఎందుకు చంపుకోవాలి? ఎప్పుడో తండ్రితో నా దేవుడు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఇప్పుడెందుకు నా ఆశలు చంపుకోవాలి? మరొక మాట చెప్తున్నాను మీకు, ఏసావుకి ఫ్యూచర్ని గురించినటువంటి ఆలోచన లేదు. ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితుల కొరకే బ్రతుకుతాడు. అతడు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించడానికి బలమైన కారణం ఏంటంటే, ప్రస్తుతమే రేపటిని గురించినటువంటి ఆలోచన తనకు లేదు. రేపేం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, ఒకవేళ నేను జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేస్తే నాకు కలిగే నష్టం ఏంటి, ఇవన్నీ తనకు ఏవి పట్టవు. తనకున్నదల్లా ఏమిటంటే ఈ రోజు ఏమనుకున్నాడో అది జరిగిపోవాలి. అందుకనే చాలా తృణప్రాయంగా జ్యేష్ఠత్వాన్ని త్రోసివేశాడు. ఈ రోజున యవనస్తుల జీవితాలలో, ప్రియ తమ్ముళ్ళారా చెల్లిళ్ళారా గమనించండి, మీ అందరికీ కూడా భవిష్యత్తును గురించినటువంటి ఒక ఆలోచన, దైవిక భయం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు జరిగిపోయింది, ఈరోజు నాకు అర్జెంటుగా 10,000 కావాలి, ఆ 10,000 కొరకు రేపు నాన్న ఎంత బాధపడతాడు అన్న ఆలోచన పిల్లలకి ఈరోజు కలగదు. మీకు అర్థమయ్యే కోణంలో చెప్తున్నా. నా ఫ్రెండ్ ఐఫోన్ కొన్నాడు, నేను ఐఫోన్ కొనాలి. అరే వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడురా, ఐఫోన్ కాకపోతే ఇంకోటి ఏదో కొంటాడు. మన పరిమితికి మించి ఎందుకు నాన్న, ఏదో ఒక ఫోన్ ఉంది కదరా వాడుకోరా, తండ్రి బ్రతిమాలుతున్నా పిల్లలకు పట్టదది. ఎందుకంటే వాడు కొన్నాడు కాబట్టి నేను కూడా ఖచ్చితంగా కొనాలి. సరే కొంటే రేపు తండ్రి అప్పు తీర్చడానికి ఎంత కష్టపడాలి ఆలోచిస్తున్నావా? నీ కొరకు తండ్రి ఎన్ని బాధలు పడాలి రేపు, అది ఆలోచిస్తున్నావా? లేదు. రేపు ఏం జరిగితే నాకెందుకు, ఇప్పుడు నేను అనుకున్నది జరిగిపోవాలి. ఈరోజున చాలా మంది యవనస్తుల జీవితాలు కట్టబడకపోవడానికి ఒక బలమైన కారణాలు ఏమిటంటే, రేపటిని గురించినటువంటి చింత లేదు, రేపటిని గురించినటువంటి ప్రణాళిక లేదు. ఎప్పుడు ప్రస్తుతంలోనే బ్రతుకుతాం. ఈ రోజు అయిపోతే చాలు, ఈ రోజు నా కడుపు నిండితే చాలు, రేపు నా జ్యేష్ఠత్వం పోయినా పర్లేదు, నా ఆస్తి పోయినా పర్లేదు, దేవుని వలన కలిగే ఆశీర్వాదాలు పోయినా పర్లేదు, ఈ రోజు నా కడుపు నిండితే చాలు అని అనుకున్నాడే కానీ రేపటి దీవెన కొరకు ఏసావు ఏ రోజును కూడా ప్రయాసపడలేదు, దాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయలేదు. యవనస్తులారా, మీ అందరికీ దేవుడు మంచి భవిష్యత్తుని ఇచ్చాడు. నమ్మిన వాళ్ళు ఒకసారి మీ కుడి చేతిని అట్లా ఎత్తండి. హల్లెలూయా. అందరికీ దేవుడు మంచి భవిష్యత్తులు ఇచ్చాడు. మరొక మాట చెప్పనా, ఈరోజు మనం అందరం ఇట్లా ఒకరినొకరు చూసుకుంటూ ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నాము అంటే
ఈరోజు మనం బ్రతికున్నామంటేనే నిజంగా దేవుని కృప. స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. ప్రాణంతో ఉన్నామంటేనే దేవుని కృప. ఎందుకంటే ప్రొద్దున లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఎక్కడ ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం, ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందోనన్న దడ, సేవకులుగా ఎంతో కంగారు పడిపోతున్నాం. ఎవరు ఫోన్ చేస్తే ఏం చెప్తారో, ఏం ఏ ఏ చెడ్డ వార్తలు వినాల్సి వస్తుందోనన్న భయం. కానీ మనందరినీ దేవుడు నేటి వరకు సజీవంగా ఉంచాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి నా ప్రియ యవనస్తులారా, మీ అందరి పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనించండి. అందరి పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఏమిటి ఆ ఉద్దేశం అంటే, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము నిన్ను జ్యేష్ఠత్వానికి వారసునిగా చేయాలని. అంటే దేవుని ఆశీర్వాదానికి నిన్ను వారసునిగా చేయాలనేదే దేవుని ఉద్దేశం. అందుకనే మనందరినీ నేటి వరకు దేవుడు సజీవులుగా ఉంచాడు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య అంతా ఎక్కడొస్తుందంటే, ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ అవ్వాలని మాత్రమే పరిగెడుతున్నారు. కానీ తను అనుకున్న మార్గంలో సక్సెస్ఫుల్ గా నేను ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. కానీ ఒక పర్పస్ఫుల్ గా నేను బ్రతకాలన్న ఉద్దేశం ఎవరిలోనూ కలగడం లేదు. అంటే ఉద్దేశం, దేవుని ఉద్దేశ ప్రకారం బ్రతకాలి అన్న ఆలోచన పూర్తిగా కోల్పోయి, మనం అనుకున్నది జరిగితే చాలు అని ముందుకు వెళుతున్న యవనస్తులే మాకు కనబడుతున్నారు నేటి దినాన. నేను మీకు ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. లైఫ్ లో సక్సెస్ అవ్వడం వేరు, జీవితంలో ఉద్దేశపూర్వకంగా బ్రతకడం వేరు. మీరు జాగ్రత్తగా గమనించాలి. జీవితంలో ఎదగడం వేరు, ఉద్దేశపూర్వకంగా బ్రతకడం వేరు. మీకు అర్థమయ్యే కోణంలో చెప్తా. అందరం బట్టలు కొనుక్కుంటాం. ఎందుకు బట్టలు వేసుకోవడానికండి, అది కూడా తెలీదా అని అంటాం. కానీ స్కూల్ యూనిఫామ్ ఎందుకు కొనుక్కుంటాం? స్కూల్కి మాత్రమే వేసుకోవడానికి కొనుక్కుంటాం. ఇక స్కూల్ యూనిఫామ్ అనేది వేసుకోవడానికి అంటే కుదరదు. ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ ఎందుకంటే స్కూల్కి వెళ్ళడానికి, కాలేజ్ యూనిఫామ్ ఎందుకంటే కాలేజీకి వెళ్ళడానికి. దానికి ఒక పర్పస్ ఉంది, ఆ యూనిఫామ్కి ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు ఈ రోజున చాలా మంది వాళ్ళ జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అని బ్రతుకుతున్నావు. మంచిదే. నువ్వేమనుకున్నావు? డాక్టర్ కావాలనుకున్నావు, లేక ఇంజనీర్ కావాలనుకున్నావు, లేకపోతే ఏదో కలెక్టర్ అవ్వాలనుకున్నావు, ఐఏఎస్ ఐపీఎస్, ఏదో నీ ఇష్టం వచ్చింది ఏదో అనుకున్నా, ఏదో అవ్వాలనుకోని సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోవాలని ముందుకు వెళ్ళిపోతున్నావు. కానీ ఒక దైవజనుడిగా నేనేమి నీకు ఇచ్చే సలహా ఏమిటంటే, నేనేమవ్వాలి అని అనుకోని బ్రతకడం కంటే, నన్ను నా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అన్న ఉద్దేశంతో బ్రతకడమే పర్పస్ఫుల్ లైఫ్. అది నీ జీవితంలో ఒక ఉద్దేశ ప్రకారం నువ్వు బ్రతకాలి. అందుకని ఏశావులో అది లేదు. దేవుడు ద్వేషించడానికి ఒక బలమైన కారణం ఏంటంటే, ఒరే నీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశం ఒకటి, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకొకటి. మీకు మరొక సంగతి చెప్పనా? ఏశావును దేవుడు ద్వేషించాడు, కానీ ఏశావు లైఫ్ లో ఫెయిల్ అవ్వలేదు. తను అనుకున్న మార్గంలో తను సక్సెస్ అయ్యాడు. జాగ్రత్తగా మీరు గమనించండి ఈ మాట. తను అనుకున్న వేలో తను సక్సెస్ అయ్యాడు. గొప్ప వేటగాడిగా పేరు పొందాడు. అరణ్యవాసిగా మంచి వేటగాడిగా పేరు పొంది చక్కగా వేటాడాడు. దాంట్లో ఏశావు సక్సెస్ అయ్యాడు. కానీ దేవుని ఉద్దేశం ఏశావు వేటగాడు అవ్వాలని కాదు, ఇతడు తండ్రి వాగ్దానమునకు వారసుడు కావాలని. నా ప్రియ దేవుని పిల్లలారా, యవనస్తులారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, మీ అందరూ మీరేమవ్వాలో అనుకోవడం కంటే కూడా నీ పట్ల దేవుని ఉద్దేశం ఏదో తెలుసుకొని దానిని తృణీకరించకుండా బ్రతికితే మనము దేవుని వలన ద్వేషించబడకుండా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఒకసారి మీ చేయి అట్లా చూపించండి, పైకేది చూపించండి. ఆ ముగ్గురు ఎవరు? అసలు ఏం కదలట్లేదు ఏంటి? ఎవరు? హల్లెలూయా.
అర్థమవుతుందని నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా లేదా? అర్థమవుతుందా లేదా? దేవునికి స్తోత్రం. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఏశావును దేవుడు ద్వేషించడానికి మొదటి కారణం చెప్పాను, అదేమిటంటే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు. ఆ జ్యేష్ఠత్వం కొరకు తను ఏమీ ప్రయాసపడలేదు. దేవుడు చాలా ఉచితంగా ఇచ్చాడు. అది దేవుని ప్రణాళిక, ఏశావు పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక. ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని ఏశావు దేవుని ఆలోచనను వమ్ము చేసి తన ఆలోచన ప్రకారం సక్సెస్ అయ్యాడు, కానీ దేవుని ఆలోచన ప్రకారం తను ఎదగలేకపోయాడు. ఈ రోజున లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని ఎంతో కోరుకుంటున్నావో దేవుని ఉద్దేశ ప్రకారం బ్రతకాలని కూడా కోరుకోవడం అంత మంచిది. అలా చేస్తేనే దేవుని వలన మనం ద్వేషించబడకుండా మనలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మీరు గమనించండి, ఏశావును ద్వేషించడానికి మొదటి కారణం అతడు దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు. రెండవదిగా అతడు చేసిన మరొక పొరపాటు, రెండవదిగా ఆదికాండం 27వ అధ్యాయం 15వ వాక్యంలో చెప్పాను ఏమని? తనకున్నటువంటి సొగసైన సువాసన గల వస్త్రాలు విడిచి తిరుగుతున్నాడు. తనకున్న సొగసైన వస్త్రాలు విడిచి తిరుగుతున్నాడని చెప్పాను కదా ఇందాక. దానిని గురించి వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఏశావుకి సొగసైన వస్త్రం ఒకటి ఉండేది. జ్యేష్ఠుడు కదా, పెద్దోడు కదా, వాడికి చాలా సుందరమైన వస్త్రం ఒకటి ఉండేది. అది వేసుకొని వెళితే చాలా చక్కగా ఉండేది. కానీ ఏశావు ఆ సొగసైన వస్త్రాన్నట ఇంట్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ యాకోబును గురించి కూడా చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్తగా మీరు గమనించండి. యాకోబును గురించి కూడా చెప్పాలి. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు మాంసం తినాలనిపించింది. ఏశావును పిలిచి, వరే నువ్వు వేటగాడివి కదా, వెళ్ళి వేటాడి నా కొరకు మాంసాన్ని తీసుకొని వచ్చి పెట్టురా, బాగా తినాలనుంది, నోటికి బాగా రుచిగా తినాలనిపిస్తుంది, మాంసం తీసుకురా అన్నాడు. ఏశావు వాళ్ళ నాన్న చెప్పగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈలోపు రిబ్కా, అంటే వీళ్ళ అమ్మ, ఏశావు యాకోబులు వాళ్ళ అమ్మ, చాటుగా ఈ మాట విని, ముసలోడు తినేసి ఎక్కడ ఏశావును ఆశీర్వదించేస్తాడో అని యాకోబు ఆశీర్వదించబడాలనే ఆశతో చక్కగా వండి, ఆయన ఏ రుచులతో తింటాడో తెలుసు కాబట్టి చక్కగా వండి యాకోబు చేతికిచ్చి ఇస్సాకు దగ్గరకు పంపించింది. వెళ్ళేటప్పుడు ఇస్సాకు కట, నేను ఇందాక మీకు చెప్పిన వాక్యంలో ఇస్సాకుకు ఆమె పంపించేటప్పుడు చేసిన పని ఏమిటంటే, పదిహేను వాక్యంలో తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రాలు ఇంట్లో ఉన్నాయి. ఆ సొగసైన వస్త్రాన్ని తీసుకొని యాకోబుకు తొడిగించింది. ఆ తర్వాత మీరు 27వ వాక్యం చూడండి. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొని, అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతనిని దీవించెను. ఇక అందరూ ఇటు చూడండి, నా వైపు చూడండి, నేను చెప్తాను వినండి. ఎవరి వస్త్రం ఇంట్లో ఉంది? ఏశావు వస్త్రం. అది ఏ వస్త్రం అంటే సొగసైన వస్త్రం, సువాసన కలిగిన వస్త్రం. ఇప్పుడు ఆ సువాసన కలిగిన వస్త్రము ఇంట్లో ఉంటే రిబ్కా ఆ వస్త్రాన్ని యాకోబుకు తొడిగించి ఇస్సాకు దగ్గరికి పంపించింది ఆహారం ఇచ్చి. వెళ్ళగానే ఇస్సాకు, డాడీ
ఇదిగో నీ కొరకు ఆహారాన్ని తీసుకొచ్చాను, తిను అన్నాడు. ఆయనకి అనుమానం వచ్చింది, కళ్ళు కనపడవు కదా, ఒరే నీ స్వరం ఏదో యాకోబు స్వరం లాగా ఉంది ఏంట్రా, ఇంత త్వరగా దొరికిందా నీకు మాంసం అంటే, నీ దేవుడు నాకు దాన్ని త్వరగా అందించాడులే, తిను అని పెట్టబోయాడు. మొత్తం మీద ఇస్సాకుకి అనుమానంగానే ఉంది, వీడేదో మోసం చేస్తున్నాడు నన్ను, ఇంత త్వరగా వీడికి దొరికిందా, వీడు నన్ను మోసం చేస్తున్నాడు, ఏం జరిగిందో చూడాలి అని దగ్గరికి పిలిచాడు. వాడిని బాగా తడిమి చూశాడు, శరీరం అంతా తడిమి చూశాడు. చూస్తే ఏశావుకున్నట్లుగానే అన్ని రోమములు కలిగేటట్లుగా చేసుకొని వెళ్ళాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కాస్ట్యూమ్ అంతా మార్చుకొని వెళ్ళిపోయాడు, చక్కగా తనకి ఎట్లా కావాలో అట్లా చేసుకొని వెళ్ళిపోయాడు. కానీ యాకోబు చేయలేకపోయింది ఏమిటో తెలుసా, మిమిక్రీ చేయలేకపోయాడు. మిమిక్రీ మీన్స్ ఏశావులాగా మాట్లాడలేకపోయాడు. ఇస్సాకుకు అయినా అనుమానం, మరి ఈయన పట్టుకొని చూస్తేనేమో ఏశావు చర్మం లాగుంది, స్వరం చూస్తేనేమో యాకోబుది లాగుంది, వీడిని దీవించేది ఎట్లా అని అనుమానం వచ్చి ఈ ముసలాయనికి చివరిలో ఒక ఆలోచన వచ్చింది. ఏశావు ఎప్పుడొచ్చినా వాడి వస్త్రాలు సువాసన కలిగినవిగా ఉంటాయి కదా, ఇప్పుడు సువాసన కలిగిన వస్త్రము వాసన వస్తే వీడు ఏశావే, లేకపోతే వీడు యాకోబు అని అనుకొని దగ్గరకు పిలిచి ముద్దు పెట్టుకొని వస్త్రములు వాసన చూచిన తరువాత దీవించటం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాసన చూసేంత వరకు, ఆ వస్త్రాల వాసన చూసేంత వరకు ఇస్సాకుకు అనుమానం పోలేదు, వీడు మొత్తానికి ఏదో మోసం చేస్తున్నాడు అని అనుకున్నాడే కానీ వస్త్రం వాసన చూసిన తర్వాత ఇక కన్ఫర్మ్ చేసుకున్నాడు, వీడు ఖచ్చితంగా ఏశావే అనుకున్నాడు. అంటే చూడండి, ఏశావు ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నందువలన తను ఎంత నష్టపోవలసి వచ్చిందో జీవితంలో. మొదటిసారి జాగ్రత్తగా గమనించండి, మొదటిసారి దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. నిర్లక్ష్య స్వభావముతో తను అనుకున్నది సాధించాలి, రేపటిని గురించిన చింత లేకుండా జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సొగసైన వస్త్రాన్ని ఇంట్లో విడిచిపెట్టి తిరుగుతూ తండ్రి వలన కలిగే దీవెనను కూడా పోగొట్టేసుకున్నాడు. ఒకటి, దేవుని వలన కలిగిన దీవెన పోగొట్టుకున్నాడు. రెండు, ఇప్పుడు తండ్రి వలన కలుగుతున్న దీవెనను కూడా పోగొట్టేసుకున్నాడు. దేని కారణం? సొగసైన వస్త్రాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నందువలన. దాన్నే ఆ సొగసైన వస్త్రము అంటే నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను వినండి. అంటే వస్త్రానికి కూడా అంత విలువ ఉందండి పరిశుద్ధ గ్రంథంలో. అంటే మీరు మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వాక్యములో ఒక చరిత్ర చూస్తాం మనం. పెండ్లి విందులో కూర్చున్న వాళ్ళందరిలో యజమాని వచ్చి ఒకరిని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి వాడిని అక్కడి నుంచి వెలుపటి చీకట్లోనికి తరిమేశాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో వస్త్రానికి అంత ప్రాధాన్యత ఉంది. జాగ్రత్తగా గమనించండి అందరూ. పరిశుద్ధ గ్రంథంలో వస్త్రానికి అంత ప్రాధాన్యత ఉంది. పెండ్లి వస్త్రము లేకుండా వచ్చిన వాడిని వెలుపటి చీకట్లో పడవేయమని ఆజ్ఞాపించాడు యజమాని. కారణం ఏమిటంటే వాడికి ఉండవలసిన వస్త్రం లేదు. అసలు వస్త్రం అంటే ఏంటండి? సొగసైన వస్త్రం అంటే ఏంటి? అసలు వస్త్రం అంటే ఏంటండి అని మీరు అడగవచ్చు. నేను మీకు దానికి అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్తాను చూడండి మీరు. అది సువాసన కలిగిన వస్త్రము అంటే అర్థం ఏంటంటే సాక్ష్యపు జీవితం. అందరూ ఒకసారి ఈ మాట నోట్ చేసుకోండి. సువాసన గల వస్త్రము అంటే అర్థం ఏంటంటే సువాసన అనగా సాక్ష్యము, పరిమళ వాసన అనగా సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏంటండి? ఆదివారం మేము లేచి చెప్పేదేనా?
జ్వరం వచ్చింది తగ్గిందని చెప్తాం, అదేనా అంటే అది కాదు. నిన్ను గురించి నీ వీధిలో వాళ్ళు ఏమని చెప్తున్నారు, నిన్ను గురించి నీ సంఘ సభ్యులు ఏమని చెప్తున్నారు, నిన్ను గురించి నీ దైవజనుడు ఏమని చెప్తున్నాడు, పలానా యవనస్తుడు బా ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నాడని చాలా ఖచ్చితమైన వ్యక్తి అండి అని చెప్తున్నాడా, లేక పలానా యవనస్తుడు అల్లరి చిల్లరోడండి, వాళ్ళు భక్తి లేదండి, పనికిరాని వాడండి అని చెప్తున్నాడా, ఏమని చెప్తున్నాడు? సాక్ష్యము అనగా ఇది. నిన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు అవతల వారు. అందుకనే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన యోహాను గాయు అనే ఒక యవనస్తునికి, తన ఆత్మ సంబంధంగా కనిన ఒక కుమారునికి లేఖ వ్రాస్తూ చెప్తాడు ఒక మాట. ఏమనంటే, నీవు ఇంకనూ సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావన్న సంగతి వినినప్పుడు నాకు సంతోషం కలిగింది. ఆ గాయు అనే యవనస్తుని దగ్గరికి కొంతమంది వచ్చి అతని ప్రవర్తన చూసి మరలా దైవజనుడైన యోహాను గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలానా చోట నీ ఆత్మీయ కుమారుడైన గాయు ఉన్నాడు కదా, అతడు ఎంతో ఆత్మ సంబంధమైన వాడు, అతడు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నవాడు, అతనిలో వాక్య జ్ఞానం ఉంది, అతనిలో పరిశుద్ధత ఉంది, అతనిలో దైవిక భయం ఉంది, అతనికి దేవుని సేవకుల పట్ల గౌరవం ఉంది, అతనికి దేవుని పరిచర్య పట్ల ఆసక్తి ఉంది అని ఎవరో వెళ్ళి యోహానుకు చెప్పారు గాయుని గురించి. అప్పుడు గాయుకు లేఖ రాస్తూ యోహాను అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న సంతోషము కాక ఎక్కువైన సంతోషము ఏది నాకు లేదు అంటాడు. అంటే ఈ రోజున యవనస్తులుగా మనము దేవుని సంఘాలలో ఉన్నప్పుడు నీ దేవుని సేవకుడు నిన్ను గురించి సంతోషపడాలి. ఒకసారి అందరం మీ కుడి చేతి గట్టిగా ఆమెన్ అని చెప్పుకోండి. ఆమెన్. మీ మాటలు నాకు వినపడకపోయినా మీ నోరు కనపడదు. ఆ నోరు కనీసం కదలట్లేదు ఎవరికి. ఆమెన్. ఖచ్చితంగా మీ సేవకుడు మిమ్మల్ని గురించి గొప్ప సాక్ష్యం చెప్పాలి. పలానా యవనస్తుడు దేవుని ప్రేమ కలిగిన వాడు, పలానా యవనస్తురాలు దైవ భయము కలిగినది, పలానా యవనస్తుడు క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాడు. ఇలాంటి సాక్ష్యాలు మనలను గురించి మన దేవుని సేవకులు చెప్పాలి. సాక్ష్యాన్ని విడిచిపెట్టి నువ్వు కానీ తిరిగేసావనుకోండి, ఎవరేమనుకుంటే నాకెందుకు. అసలు ఈ వయసులో మనందరికీ కలిగే, అంటే నేను కూడా మీతో కలుపుకుంటున్నాను యవనస్తుడిలాగా, యవనస్తులందరికీ కలిగే ఒక ఆలోచన ఏమిటంటే, నన్ను గురించి ఎవరేమనుకుంటే నాకెందుకండి, నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి, నేను ఇట్లాగే ఉంటానంటే నాకు ఇట్లాగే ఇష్టం. అలా అనుకున్నావు అనుకో, ఒకవేళ నీకు నువ్వు ఇష్టమవుతావేమో కానీ నువ్వు దేవునికి ఇష్టడుగా మారలేవు. దేవుని చేత ద్వేషించబడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. అందుకని వాక్యం ఏమంటుందంటే, యేసావును ఎందుకు ద్వేషించావయ్యా అంటే, వాడికి సాక్ష్యపు వస్త్రం ఒకటి ఇచ్చాను నేను, ఆ వస్త్రాన్ని విడిచిపెట్టేసి తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఈ రోజున సాక్ష్యము లేకుండా దేవుని సంఘాలలో యవనస్తులారా సాక్ష్యము లేకుండా బ్రతకూడదు. ఖచ్చితంగా యవనస్తులైన వారందరికీ మంచి సాక్ష్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి సాక్ష్యం ఉండాలి. నేను ఇప్పుడు చెప్పాను కదా, భక్తుడైన యోహాను గాయును గురించి సాక్ష్యం చెప్తూ, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న సంతోషము కాక ఎక్కువైన సంతోషము నాకు లేదు అంటాడు. ఈ రోజున దేవుని సంఘాలలో యవనస్తులలో చాలా మంది, నేను అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్తుంటాను, అక్కడక్కడికి చర్చిలో యవనస్తులు ముందు లైన్లో కూర్చుంటారు. వాక్యం చెప్పేటప్పుడు యాకోబు పత్రిక తీయండి అన్నాను అనుకోండి, వాళ్ళు అర్జెంటుగా యెషయా గ్రంథం దగ్గర ఎతుకుతుంటారు. యెషయా గ్రంథం ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. యాకోబు పత్రిక ఎక్కడుంది? క్రొత్త నిబంధనలో ఉంది.
కనీసం ఈ చిన్నది కూడా తెలీదా? అరే సండే స్కూల్ పిల్లల్ని అడిగితే చెప్తారు కదరా, నీకు ఇది కూడా తెలియదు అంటే తెలీదు. ఎందుకు తెలీదు? వీడు ముఖానికి ఎప్పుడన్నా బైబిల్ తీసేస్తే కదా ఇంట్లో, ఎప్పుడు ఇది వేసుకొని రుద్దుకోవడమే పని. ఇంట్లో కూర్చొని 24 గంటల స్మార్ట్ ఫోన్ పట్టుకొని రుద్దడం తప్ప ఏ రోజైనా బైబిల్ తీసి కనీసం అసలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కనీసం విశేషూచికన్నా చదువుదాం, వాక్యం అట్ట చదవం, కనీసం ఇదన్నా చదువుదామన్న జ్ఞానం ఉండదు. ఇంకా అప్పుడు నేనేం చేస్తుంటానంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు పాపం జాలిపడి, వరే బాబు అనవసరంగా ఎతకమాకరా, పరువు పొద్దు ఆడపిల్లల ముందు, పేజీ నెంబర్ పలానా పేజీ నెంబర్ తీయంట. వాడు ఆ పేజీ నెంబర్ తీయడం కూడా కొత్త నిబంధనలు తీస్తాడు, పాత నిబంధనలు పేజీ నెంబర్ తీయడు. ఇక్కడ చెప్తే అక్కడ తీస్తాడు, అక్కడ చెప్తే ఇక్కడ తీస్తాడు. ఎందుకంటే బైబిల్ అంటే కనీసం కొంచెమైనా జ్ఞానం లేదు, ఇంకిత జ్ఞానం కూడా, అంటే మినిమం నాలెడ్జ్ లేదు బైబిల్ అంటే. ఒకవేళ అలా ఉన్నారేమో జాగ్రత్త. వాక్యములో మీరు ఎదగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు అందరూ వాక్యములో ఎదుగుతున్నారు అన్న సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సాక్ష్యపు వస్త్రం లేకుండా తిరగకూడదు. ఏశావు చేసిన పని ఏంటంటే సువాసన కలిగిన వస్త్రాన్ని ఇంట్లో విడిచిపెట్టేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు, వేటాడి మాంసం తీసుకురావడానికి. దీనిని ఆత్మ సంబంధమైన కోణములో మనం గమనిస్తే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీ ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నిన్ను గురించి అందరూ ఒకటే సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు ఏ పిల్లల గురించి అయినా తల్లి ఏమని చెప్పుద్ది? నా కొడుకు బంగారం అంటది. వాడు బంగారమో వెండో తేల్చేది ఎవరు? ఆ వీధిలో ఉన్నవాడు తేల్చాలి. ఆ వీధిలో ఉన్నవాళ్ళు తేల్చాలి వీడు బంగారమా వెండా అనేది. కానీ వాళ్ళమ్మ ఏమంటది? నా కొడుకు బంగారం అండి, నా కొడుకు ఇంద్రుడండి, చంద్రుడండి అంటది. అప్పుడు ఏ తల్లికైనా తన కుమారుడు బంగారమే, వీడు బయటికి వెళ్ళి వెండి పనులు చేసే సంగతి ఆమెకు తెలియదు కదా పాపం, పిచ్చిది. అందుకని బంగారమే అనుకుంటుంది. నేనేమంటానంటే, నీ తల్లి నిన్ను గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుందో, నీ ఆత్మీయ తండ్రి దేవుని సేవకుడు కూడా అదే సాక్ష్యం చెప్పాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు యవనస్తులు? నేను చిన్నప్పుడు మోగ వార్తలు చూసేవాడిని. అట్లా ఉంది. ఇప్పుడు నాకు మోగ వార్తలు చూస్తున్నట్టే ఉంది మిమ్మల్ని చూస్తుంటే. హల్లెలూయా. తల్లి సాక్ష్యం చెప్పడం కాదు, ఆ వీధిలో ఉన్న వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. ఆ సేవకుడు సాక్ష్యం చెప్పాలి నిన్ను గురించి. అలాంటి యవనస్తుడండి, ఏదన్నా ఒక పరిచర్య అప్పగించానంటే నమ్మకంగా చేసి ముగిస్తాడండి అని చెప్పాలి. వాళ్ళని వాళ్ళకి అప్పగిస్తేనండి 24 గంటలు నేను వెనకుండి వాళ్ళని తరమకపోతే వాళ్ళు దేవుని పని ఆసక్తిగా చేయరండి అని చెప్పకూడదు సేవకుడు. నిన్ను గురించి దేవుని సంఘములో గొప్ప సాక్ష్యమును సంపాదించుకోవాలి. హల్లెలూయా. మీ అమ్మా నాన్న నిన్ను గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నారో, నీ తోటి స్నేహితులైనా, లేక నీ వీధిలో ఉన్నవారైనా, నీ సంఘములో ఉన్నవారైనా నిన్ను గురించి అంత గొప్ప సాక్ష్యం చెప్పగలగాలి. ఈ సువాసన అనేది నీలోకి ఎప్పుడు వస్తుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. సొగసైన సువాసన గల వస్త్రం అని చెప్పాను కదా. ఈ సువాసన అనేది నీలోకి ఎప్పుడు వస్తుందో చెప్తాను, నోట్ చేసుకోండి. మొదటిగా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా భయము
అతనికి ఇంపైన సువాసనగా ఉండును. సువాసన అంటే దేవుని యందలి భయము. ఇప్పుడు ఆ సువాసన నీలో ఎప్పుడు వస్తుందంటే దైవ భయము కలిగి ఉన్నప్పుడు నీకు సువాసన వస్తుంది. అంటే సాక్ష్యము కలిగి బ్రతకాలంటే ఖచ్చితంగా నీలో ఏముండాలి? దేవుని భయం ఉండాలి, దైవ భయం ఉండాలి. నీకు సాక్ష్యపు సువాసన రావడానికి ఖచ్చితంగా దేవుని భయం అనేది మనలో ఉండాలి. దేవుని భయాన్ని గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తాను. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో పరాయి దేశానికి బందీలుగా పట్టబడి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ రాజు వీళ్ళందరి కొరకు చక్కటి ఆహారాన్ని సిద్ధపరిచాడు. రాజు తినే భోజనం, రాజు త్రాగే ద్రాక్షరసం, ఇవన్నీ సిద్ధపరిచాడు. ఇవన్నీ పెడుతున్నప్పుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అంటారు, అయ్యా వీటిని తిని మమ్మును మేము అపవిత్రపరుచుకొనము. మీరు ఒకసారి దానియేలు గ్రంథానికి రండి. మొదటి అధ్యాయం 8వ వాక్యం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. నా వైపు చూడండి, గమనించండి ఈ మాట. దానియేలు ఉన్న దేశంలో అతడు ఏమి తింటున్నాడో ఏమి త్రాగుతున్నాడో ఎవరైనా చూసేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అక్కడ ఏం తింటున్నాడు, ఏం తాగుతున్నాడు ఎవరు చూసేవాళ్ళు లేరు. కానీ దానియేలుకి చిన్ననాటి నుంచి తన మనసులో పడిన ఒక బీజం ఏమిటంటే, నన్ను నేను అపవిత్రపరుచుకోకూడదు. యవనస్తులారా గమనించండి, నన్ను నేను అపవిత్రపరుచుకోకూడదు. అందరూ ఉన్నప్పుడు నువ్వు కాపాడుకోవడం చాలా తేలిక. ఎవరు లేనప్పుడు నువ్వు కాపాడుకున్నవాడే గొప్పవాడు. క్రైస్తవ్యంలో ప్రత్యేకించి గమనించండి, అపవిత్రత అంటకుండా, పాపం అంటకుండా తనను తాను కాపాడుకుంటున్నాడు. ద్రాక్షరసం పుచ్చుకోమంటే నాకు వద్దు అంటాడు. రాజు తినే ఆహారం తినమంటే అది అపవిత్రమైంది, నాకు వద్దు అంటాడు. మరి ఈ దేశంలో ఎవరు చూశారులే కానీరా? ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారా, పాస్టర్ గారు ఉన్నారా, లేకపోతే మన ఫ్రెండ్స్ ఉన్నారా, ఎవరున్నారు, సంఘ పెద్దలు ఉన్నారా, ఎవరు చూస్తారు మనల్ని? ఒకసారి కానీరా, తర్వాత మన దేశం వెళ్ళిన తర్వాత చూద్దాం భక్తి సంగతి అన్నా సరే దానియేలు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ఎందుకో తెలుసా? దానియేలుకి బాగా తెలిసిన ఒక సూత్రం ఏంటంటే, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా దేవుడు మాత్రం చూస్తానే ఉంటాడు. ఆ సంగతి దానియేలుకు తెలిసింది. ఇది నా దేశం కాదు, కానీ నా దేవుడు ఇక్కడ కూడా ఉంటాడు. నా దేవుడు నా దేశంలోనే ఉండేవాడు కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు. నేను ఎవరితో మాట్లాడుతున్నావు వింటాడు, నేను ఏం మాట్లాడుతున్నానో వింటాడు, ఏం చూస్తున్నానో చూస్తున్నాడు, నేను ఏమి తలంచుచున్నానో చూస్తున్నాడు ఆయన. ఇవన్నీ నా దేవునికి తెలుసు. నా దేవునికి తెలిసినప్పుడు నేనెంత జాగ్రత్తగా ఉండాలి? నన్ను నేను అపవిత్రపరుచుకొనకుండా జాగ్రత్తగా నన్ను నేను కాపాడుకోవాలి అనుకున్నాడు. వాటిని ముట్టనయ్యా అని చెప్పేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి, మమ్మల్ని మేము కాపాడుకోవడం ఎట్లాగండి?
అని మీరు అడగవచ్చు. అపవిత్రపరచబడకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడం ఎట్లాగండి అంటే, దానికి పెద్ద బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. దాని గురించి ఫిలాసఫీలు చదవాల్సిన అక్కర్లేదు. సింపుల్ లాజిక్ ఏంటంటే, నేను ఏది అపవిత్రపరుస్తుందని నువ్వు అనుకుంటున్నావో దాని జోలికి వెళ్ళకు. దానియేలు చేసింది అదే కదా. టేబుల్ మీద నాన్ వెజ్ ఉంది, ద్రాక్షరసం ఉంది, ప్రక్కన శాకాహారం ఉంది, మామూలు మంచినీళ్ళు ఉన్నాయి. వెళ్ళాడు, అన్నీ చూశాడు. తన లోపల మనసు చెప్తుంది, నువ్వు దేవుని బిడ్డవర్రా, నువ్వు భక్తి కలిగిన దేశం నుంచి వచ్చావు ఇక్కడికి, నువ్వు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం వేరు, నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, తన కొరకు ఎన్నుకున్నాడు నిన్ను. జాగ్రత్త, మనసు చెప్తుంది ఇవన్నీ. జాగ్రత్తగా మాటలన్నీ వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. మనసు చెప్పిన మాటలని జాగ్రత్తగా ఆలకించాడు. అవన్నీ వదిలి తను ఏది తింటే క్షేమమో అది మాత్రమే తినేవాడు. మనకు దాని జోలికి వెళ్ళేవాడు కాదు. ఎలాగండి కాపాడుకోవడం అంటే, నిన్ను అపవిత్రపరిచేది ఏదో చూసి దాని జోలికి వెళ్ళకు. ఇది దైవిక భయము కలిగిన వాడు చేయవలసిన పని. దేవునికి స్తోత్రం. సువాసన ఎట్లా వస్తుంది? సాక్ష్యపు సువాసన నీకు ఎట్లా వస్తుందంటే, దేవుని యందలి భయము కలిగి బ్రతుకుతున్నప్పుడు నీకు సాక్ష్యపు సువాసన వస్తుంది. నీ సాక్ష్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుని యందలి భయం లేదనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, దేవుని భయం లేనప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ప్రవర్తన ఒకే రకంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నా ఎట్లా ఉంటావు, చర్చిలో ఉన్న అట్లాగే ఉంటావు, వీధిలో ఉన్న అట్లాగే ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా అట్లాగే ఉంటావు. నీ ప్రవర్తనలో ఏ మార్పు రాదు. ఎందుకర్రా అంటే, దైవ భయం లేదు లోపల, దేవుని భయం లేదు. దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు. పరాయి దేశంలో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నత స్థితిలో ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప అందగాడు కూడాను. ఆ ఇంటి ఇల్లాలు యేసేపును పాడు చేయడానికి కన్ను వేస్తే, యేసేపు తన వస్త్రాన్ని అక్కడ వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాడు. ఎవరు లేరు కదరా ఇక్కడ, నువ్వు అక్కడే ఉన్నావు, ఎవరు లేరు కదా. ఒకవేళ యేసేపు మనసు ఎన్ని రకాలుగా ప్రేరేపించి శోధించి ఉంటుందో ఆ సమయంలో, కానీ యేసేపు ఎక్కడ తన ఆలోచన కానీ తన మనసు కానీ దేవుని ఎడల ఉన్న సరళత నుంచి తొలగడానికి ఇష్టపడలేదు. దానినే అంటారు దైవిక భయము. అందరూ ఒకసారి చెప్పండి మాట, దైవిక భయము. దైవ భయం, దేవుని యందలి భయం. ఆ భయమే యేసేపును తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చొని. ఆ భయమే దానియేలును తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చొని. చూడండి, దైవ భయంతో పరాయి దేశంలో కూడా దేవుడు చూస్తున్నాడన్న భయముతో వారిని వారు కాపాడుకున్నారు. వాళ్ళని అక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. ఎందుకు ఇట్లా చేసావని అడిగేవాడు అంతకన్నా లేడు. కానీ వాళ్ళకున్న భయం ఏంటో తెలుసా? మేమేం చేసినా మమ్మల్ని అడిగే దేవుడు ఉన్నాడు, మమ్మల్ని పట్టించుకునే దేవుడు ఉన్నాడు, మా సంగతులు చూస్తున్న దేవుడు ఉన్నాడు అని అనుకున్నారు. చివరికి వాళ్ళు దేశాలను ఏలే రాజులుగా, అధిపతులుగా నియమించబడ్డారు. ప్రియ తమ్ముడు, చెల్లి, మీ అందరినీ ఒక ఉన్నత స్థితికి నా దేవుడు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఒకసారి అందరూ కుడిచే పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్పండి. మీ అందరిని ఒక ఉన్నత స్థితిలో కూర్చోండబెట్టాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మీలో గొప్ప గొప్ప కలెక్టర్ లేవనెత్తబోతున్నాడు ఆయన, గొప్ప గొప్ప ఐఏఎస్ అధికారులు లేవనెత్తబోతున్నాడు ఆయన, లోకాన్ని తలకిందులు చేసే గొప్ప గొప్ప సేవకులను లేవనెత్తబోతున్నాడు ఆయన. నీ మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. అది నెరవేర్చబడేంత వరకు నీలో దైవిక భయం ఉండాలి. ఏశావులో లేనిది అదే. భయం లేదు. సాక్ష్యాన్ని వదిలేశాడు, వస్త్రాన్ని వదిలేశాడు, ఇంట్లో వదిలిపెట్టేశాడు, ఒంటరిగా తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నావురా అంటే, ఎక్కడికైనా వెళతానండి, నా ఇష్టం.
వస్త్రం ఏదిరా అంటే, లేదండి ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చాను. సాక్ష్యం ఏది? ఒకరితో నాకు పని ఏంటండి, ఎవరేమనుకుంటే నాకెందుకండి, నా లైఫ్ నా ఇష్టం. ఒకరు ఏదో అనుకుంటారని ఎవరి కొరకు నన్ను నేను మార్చుకోవాల్సిన అక్కర లేదండి అనే మూర్ఖత్వంతో బ్రతికే వ్యక్తి ఏశావు. తమ్ముడు, ఒకవేళ అలాంటి ఆలోచన ఉందేమో మనసులో, జాగ్రత్త. అలా అనుకొని బ్రతకడం అది క్రైస్తవ్యములో సమంజసం కాదు. నీ తల్లిదండ్రులకు అది సంతోషాన్ని కలుగు చేయదు, నీ సేవకులకు అది సంతోషాన్ని కలుగు చేయదు. అనేకుల ఎదుట మంచి సాక్ష్యము పొందిన వారుగా మీరు ఒక్కొక్కరు మార్చబడుదురుగాక. ఆమేన్. అందరూ గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఈ యూత్ కాన్ఫరెన్స్ ముగించిన తర్వాత మీ అందరి హృదయాలలో గొప్ప మార్పును లోకము చూడగలగాలి. నీ ఇంట్లో తల్లిదండ్రులు చూడగలగాలి, నీ సేవకుడు చూడాలి, నీ తోటి స్నేహితులు చూడాలి, నీలో కలిగిన మార్పును వాళ్ళందరూ చూడాలి. అందుకనే నిర్లక్ష్యం చేయకండి, సాక్ష్యాన్ని కాపాడుకోండి. ఎవరేమనుకుంటే నాకెందుకు అని బ్రతకండి. ఎవరో నిన్ను గురించి ఏమీ అనుకోకూడదు. అనుకోకుండా ఉండేటట్లుగానే బ్రతకడమే నిజమైన జీవితం. అదే క్రైస్తవ్యం. అందుకని చాలా జాగ్రత్తగా, ఎవరో ఏదో అనుకుంటారని నేనెందుకు మార్చుకోవాలండి అని మూర్ఖపు వాదన ప్రక్కన పెడదాం. ఏశావు చేసింది ఆ పని. ఎరా వెళుతున్న వస్త్రం తీసుకెళ్ళమంటే, ఇప్పుడు అక్కర్లేదండి నాకు, దాంతో నాకు పని లేదు. మూర్ఖంగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను. ఏశావును దేవుడు ద్వేషించడానికి ఎన్ని కారణాలు చెప్పాను. ఇప్పటికి ఎన్ని చెప్పాను, ఎన్ని వివరించాను. ఒకటి, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించేశాడు. రెండవది, సువాసన గల వస్త్రాన్ని విడిచి తిరుగుతున్నాడు. అంటే సాక్ష్యాన్ని విడిచి తిరుగుతున్నాడు. ఎవరేమనుకుంటే నాకెందుకు అని మూర్ఖత్వంలో బ్రతుకుతున్నాడు తప్ప, నేను నా జీవితాన్ని సరిచేసుకొని బ్రతుకుదామన్న ఆలోచన లేకుండా బ్రతికాడు. చివరికి దేవుని వలన ద్వేషించబడ్డాడు. ఈ సాక్ష్యపు సువాసన నీలోకి ఎప్పుడు వస్తుందంటే, దైవిక భయము కలిగి బ్రతికినప్పుడు వస్తుంది. ఆ దైవ భయము కలిగిన యోసేపు, దానియేలు ఇద్దరు గొప్ప అధికారులుగా, దేశాధినేతలుగా నియమించబడ్డారు. మూడవదిగా మరొక మాట చెప్తున్నాను. మూడవ మాట ఏమిటంటే, ఏశావు తగిన సమయమునకు రాలేదు. రావలసిన సమయానికి రాలేదు. ఇన్ టైం, రావలసిన సమయానికి తండ్రి దగ్గరకు రాలేదు. చదవండి ఆ వాక్యం ఎక్కడ చెప్పాను. ఆదికాండం 27వ అధ్యాయం 30వ వాక్యములో, ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. యాకోబు వెళ్ళిన తక్షణమే. ఎంత లేట్ అయి ఉంటుంది ఏశావుకి? ఎంత ఆలస్యం అయి ఉంటుంది? నేను అనుకుంటాను ఒక నిమిషాల వ్యవధిలోనే యాకోబు వెళ్ళాడు. యాకోబు అట్ల తండ్రి గది దాటి బయటికి వెళ్ళాడు. వెంటనే ఏశావు లోపలికి వచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏశావు వచ్చి వాళ్ళ నాన్నని ఏమని అడుగుతున్నాడంటే, 31వ వాక్యం, ఆదికాండం 27:31లో, రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించున్నట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవు ఎవరవని అతనిని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడైన ఏశావు,
అను నీ జ్యేష్ఠ కుమారుని అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యము నా యొద్దకు తెచ్చింది ఎవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతను నిజంగా దీవించి తిని అతడు దీవించబడిన వాడే అని. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. తర్వాత ఏశావు ఏమని అడుగుతున్నాడో తెలుసా? 38వ వాక్యం. ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయ్యే ఉన్నదా? నన్ను కూడా దీవించుమని చెప్పాను. అందరు నా వైపు చూడండి, గమనించండి ఒకసారి. యాకోబు మాంసాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకిచ్చి శుభ్రంగా దీవెన పొందుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మరుక్షణమే ఏశావు లోపలికి వచ్చాడు. వచ్చి అప్పుడు ప్రాధేయపడుతున్నాడు, నీ దగ్గర ఒక్క దీవెనే ఉందా? ఇంకొకటి లేదా? ఉన్న ఒక్కటి వాడికి ఇచ్చేసావా? ఇక నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదా? డాడీ, నన్ను కూడా దీవించమని ప్రాధేయపడుతున్నాడు వాళ్ళ నాన్నే. కానీ ఇస్సాకు అంటాడు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదురా, ఉన్న ఒక్కటి వాడికి ఇచ్చేసాను. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఇక నా దగ్గర ఏం మిగలలేదు కూడాను అని చెప్తాడు. ఇక్కడ నేను చెప్పదలిచిన మాట ఏమిటంటే, తండ్రి దీవెన మరొకడు పొందుకునే లోపే నువ్వు తండ్రి దగ్గరకు రావాలి కదా. నా మాటలు అర్థమవుతున్నాయా? యాకోబు లాంటి మోసగాడు నీకు రావలసిన దీవెన పొందుకోవడానికి సిద్ధంగా పొంచి ఉన్నాడు. యాకోబు పొంచి ఉన్నాడని తెలిసి కూడా ఆల్రెడీ వాడి దగ్గర జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. ఆ కోపం ఏశావుకు ఉంది, తెలుసు. యాకోబు ఎలా అంటాడో ఏశావుకు బాగా తెలుసు. నేను ఏమాత్రం ఆదమరిచి ఉన్నా వీడు మిగతా ఆశీర్వాదాలు కూడా అవన్నీ లాగేసుకుంటాడని ఏశావుకు తెలుసు. ఒక్క చిక్కుడుకాయల కూరతోనే నా కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేశాడే, వీడు ఏమైనా చేయగలడు అన్న భయం ఉండాలి కదా యాకోబుని గురించి. ఆ భయం లేదు. వెళ్ళాడు, శుభ్రంగా వేటాడి తనకి ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి తండ్రికి ఆహారం పెడితే తండ్రి దానిని తిని దీవించడానికి ఇక ఇస్సాకు దగ్గర ఒక్క దీవెన కూడా మిగిలి ఉండలేదు. నేను చెప్పదలిచిన మాట ఏమిటో తెలుసా? ప్రియ తమ్ముడు, చెల్లి, సమయం ఉండగానే రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం. సమయం ఉండగానే రక్షణ పొందండి. తండ్రి అనుకూల సమయములో నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన దగ్గరకు రండి. చాలా మంది యవనస్తులు చేసే పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? ఇప్పుడు బలముందులే అని విర్రవీగుతారు. నాకేం తక్కువ విర్రవీగుతారు. నేను తలుచుకుంటే ఏమైనా చేసేయగలను విర్రవీగుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. దేవుని సన్నిధి రాకుండా నువ్వు ఏమీ చేయలేవు. దేవుని కృప నీకు తోడై లేకుండా నువ్వు దేనిని సాధించలేవు. నేను, నా బలం, నా శక్తి అని అనుకొని జీవితంలో తండ్రికి దూరంగా బ్రతుకుతున్నావేమో. సమయం ఉండగానే క్రీస్తు రక్తము చేత కడగబడుదువుగాక. అందరూ ఒకసారి గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక యవనస్తుడికి బాప్తిసం పొందునాయనా అని చెప్పాను నేను. రాకడ సమీపంగా ఉంది, యేసయ్య రాబోతున్నాడు, బాప్తిస్మం పొందు అన్నాను. వాడు నాతో ఏమన్నాడో తెలుసా? అంతటా సువార్త ప్రకటించబడేంత వరకు రాకడ రాదు కదన్నా అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి వాడి ఉద్దేశం? అంతటా సువార్త ప్రకటించబడలేదు గనుక యేసు ప్రభు ఇప్పుడప్పుడే రాడు.
సో నేను ఇప్పుడప్పుడే బాప్తిసం పొందాల్సిన తొందర లేదు. చూసారా వాడి లాజిక్ ఎంత బాగుందో? మీకు కూడా పనికొస్తుంది, మనసులో పెట్టుకోండి. పాస్టర్ గారు అడిగినప్పుడు ఈ మాట చెప్పొచ్చు. అంతటి సువార్త ప్రకటించబడిన తర్వాత కదా యేసయ్య వచ్చేది. ఇంకా సువార్త ప్రకటించబడలేదు కనుక యేసు ప్రభు ఇప్పుడు అప్పుడే రాడు. కాబట్టి ఇప్పుడు బాప్తిసం పొందాల్సినంత తొందర ఏముంది మనకి అన్నట్లుగా నాతో వాదించాడు. నేను వాదించనిచ్చి మొత్తం చెప్పనిచ్చి, ఒరే యేసు ప్రభు రాకపోతే రాకపోయాడు, ఈ లోపు నువ్వు పోతే సంగతి ఏంటన్నా. ఆయన రావడం ఆలస్యం అయితే అయింది, పోరు నువ్వు పోవడం తొందరగా అయితే జిమ్ము బాడీ అన్నాడు. ఏ బాడీ? జిమ్ము బాడీ అన్న. ఇది జిమ్ముకి వెళ్ళిన బాడీ ఇప్పుడు అప్పుడే పోదు అన్నాడు. వాడు ఆ మాట అన్న నెల రోజులకి హాస్పిటల్లో, విజయవాడ బ్రహ్మాండమైన హాస్పిటల్లో ఆ మాట అన్న నెల రోజుల తర్వాత హాస్పిటల్ పాలయ్యాడు. 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. జిమ్ము బాడీ కాస్త ఇప్పుడు తుక్కు బాడీ అయింది. పది అడుగులు నడవలేడు, కడుపు నిండా తినలేడు, నువ్వు నేను తిన్నట్టు ఏది పడితే అది తినలేడు. వాడు తినాలంటే బియ్యం కేజీ 500 పెట్టి కొనుక్కొని తినాలి. నీకు అర్థమయ్యే ఉంటుంది ఏ జబ్బు, షుగర్ జబ్బు. ఇప్పుడు జిమ్ బాడీకి ఏ జబ్బు వచ్చి అర్థమవుతుందా నా మాట? నువ్వు అనుకుంటున్నావో నాలో బలం ఉంది, నన్ను కదిపేవారు లేరు, నాకు జ్ఞానం ఉంది, నన్ను కదిపేవారు లేరు, ఇప్పుడు అప్పుడే నాకేం కాదు అని. ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవ్వరము ఊహించిన దినాలలో ఉన్నాం. తగిన సమయం ఉండగానే క్రీస్తు రక్తము చేత కడగబడుదువుగాక. తండ్రి దగ్గరికి రా. నువ్వు రావడం ఆలస్యం చేస్తే యాకోబు రెడీగా ఉన్నాడు తీసుకుని వెళ్ళిపోవడానికి. నువ్వు చెప్పాల్సిన మాట ఏమిటో తెలుసా? యాకోబు కంటే ముందే నేను నా తండ్రి దగ్గరకు వెళతాను. ఏశావు ఎంత నిర్లక్ష్యం కలిగినోడంటే, ఒక ప్రక్కన వాడు కాచుకొని కూర్చున్నాడు, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడెక్కడ ఆశీర్వాదాలు తీసుకుపోదామా అని కాచుకొని కూర్చున్నాడు యాకోబు. కానీ ఏశావులో కొంచెం కూడా భయం కనపట్లేదు, మూర్ఖత్వం. ఎందుకంటే యవనస్తుడు కదా, ఏమైనా చేయగలనైనా మూర్ఖత్వం ఉంది కదా, నాకేంటి అనే అహం ఉంది కదా. జాగ్రత్త, మీరు అందరూ యవనస్తులు, మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను, చెప్పనా వద్దా? చెప్తున్నాను. ఎంత బలాఢ్యుడైనా, ఎంత బలం కలిగినోడైనా 2 విరోచనాలు అయితే చాలు, నీ బలం ఏంటో తెలిసిపోద్ది. అంటే నేను కొంచెం ఓపెన్గా చెప్తున్నాను, మీకు బాగా అర్థం కావాలని. పాస్టర్ గారు ఇట్లాంటివి కూడా చెప్తాడా అని మీరు అనుకోకండి. పబ్లిక్ మీటింగ్లో చెప్పను మీకు, కాబట్టి చెప్తున్నా. అందరం గదుల్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నా. నీ బలం ఏంటో అప్పుడు తెలిసిపోద్ది. మమ్మీ మంచినీళ్ళు అంటావు అప్పుడు. అరే నిన్నటిదాకా విర్రవీగావు కదరా, నన్ను మించినోడు లేడంటే. ఏం విర్రవీగడం ఉంది, షలైన బాటిల్ పెట్టేదాకా నీకు నోటి మాట రాదు. సమయం ఉంది అనుకోండి. సమయాన్ని వ్యర్థం చేయొద్దు. సమయం ఉండగానే తండ్రి దగ్గరికి రా. నీ కొరకు తండ్రి దీవెనలు చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యూత్ కాన్ఫరెన్స్ ముగించేసరికి, ఇవి ఎన్ని రోజులు పెట్టారో అన్ని రోజులు ముగించేసరికి
మీరందరూ తండ్రి దీవెనలు చేతిలో పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మీ ఇంట్లో నుంచి బొమ్మని కాదు, అందరు ఇళ్లలో ఉన్నట్టున్నారు. నేను అది అలవాట్లో చెప్పాను, అందరూ మందిరంలో ఉన్నారు అనుకోండి. ఈ జూమ్లో నుంచి మీరు జూమ్ అవుట్ అయ్యేసరికి ప్రతి ఒక్కరి చేతిలో నా దేవుని దివ్యమైన ఆశీర్వాదాలు నా దేవుడు పెట్టునుగాక. ఆమేన్. ఖచ్చితంగా సమయం ఉండగానే తండ్రి దగ్గరకు రండి. కాలయాపన చేయొద్దు. కొంతమంది యవనస్తులకి దేవుని పిలుపు ఉంది. కొంతమంది యవనస్తులను దేవుడు తన పరిచర్య కొరకు పిలిచున్నాడు. వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు కాదులే, రేపు ఎల్లుండి మరునాడు కాలయాపన చేస్తున్నారు. తమ్ముడు త్వరగా రా, దేవుడు నేను పిలిచినప్పుడే. సమయం ఉండగానే దేవుని పని చేద్దాం. దేవునికి సువార్తను ప్రకటిద్దాం. దేవుని కొరకు అనేక మంది ఆత్మలను సంపాదిద్దాం. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం మనం. ఆయన పిలిచినప్పుడే, ఆయన పిలుపుకు లోబడి రా. ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితికి నా దేవుడు నేను తీసుకుని వెళ్ళబోతున్నాడు. చెల్లెలారా, దైవ పిలుపు కలిగిన సహోదరులారా, ఖచ్చితంగా దేవుని మాటను వినండి. సమయం ఉండగానే దేవుని దగ్గరికి వద్దాం, తండ్రి దగ్గరికి వద్దాం. ఇవి సహజంగా మీరు చిన్ననాటి నుంచి విన్న మాటలే కావచ్చు, కానీ ఎందుకు ప్రత్యేకంగా ఈరోజు ప్రభు నన్ను చెప్పమంటున్న మాటలే మీతో చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు దేవుని దగ్గరకు రండి. సమయం ఉండగానే రండి. సమయం ఉండగానే మోకరించండి. సమయం ఉండగానే బైబిల్ చదవండి. సమయం ఉండగానే దేవుని కొరకు పాడడం, ఆరాధించడం నేర్చుకోండి. సమయం ఉండగానే దేవుని కొరకు పరుగులెత్తడం నేర్చుకోండి. ఆరోగ్యం క్షీణించాకో, ఇంకొకటి జరగకూడదు ఏదో జరిగిన తర్వాత ఆ తర్వాత ప్రయాసపడి బాధపడి ప్రయోజనం లేదు కదా. అందుకనే ఎవరో ఒక భక్తుడు పాట పాడుతూ అంటాడు కదా, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేకపోయాను నీ పాట, కాళ్ళున్నంత వరకు పరిగెత్తలేకపోయాను నీ కోసం, కళ్ళున్నంత వరకు చూడలేకపోయాను నీ వాక్యాన్ని. ఇవి పోయిన తర్వాత ఒక మాట చెప్పనా, శాంసన్ గొప్ప యవనస్తుడు, చాలా బలము కలిగిన వాడు, చాలా దేవుని కృపను పొందుకున్నవాడు శాంసన్. అతడు పుట్టినప్పుడే దేవుడు చెప్పాడు, ఇతడు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విమోచకుడు అవుతాడు, ఇతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విమోచన కలుగుతుంది, ఇతన్ని జాగ్రత్తగా పెంచమని చెప్పాడు వాళ్ళ అమ్మకి. శాంసన్ పెరిగాడు. కొంత వయసు వచ్చిన తర్వాత ఫిలిస్తీన్లతో స్నేహం పెట్టుకొని ఫిలిస్తీన్ల అమ్మాయిని వివాహం చేసుకోవాలని వాళ్ళ అమ్మ నాన్నతో పట్టుపట్టి ఆ వివాహం చేసుకొని చివరికి జీవితంలో చాలా నష్టపోయాడు. తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి ఒంటరిగా తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతూ దెలీలా అనే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత శాంసన్ జీవితం అంతా నాశనం అయిపోయింది. దెలీలా శాంసన్ పట్టుకొని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించేసింది. ఆ తర్వాత దొంగలకు ఆహారం సిద్ధపరుస్తున్నాడు, గానుగులు ఆహారాన్ని సిద్ధపరుస్తూ తిరగలి విసురుతున్నాడు. ఆ సమయంలో శాంసన్ దేవుణ్ణి అడుగుతాడు ఒక మాట, అయ్యా ఈ ఒక్కసారి జ్ఞాపకము చేసుకో, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నాకెందుకు ఆ చరిత్ర చదివిన ప్రతిసారి చాలా దుఃఖం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, ఈ ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని ఆ ప్రార్థన చేయవలసిన వాడు కాదు శాంసన్. శాంసన్ ఎవరో తెలుసా, అతనుకున్న బలం అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలలో ఎవరికి లేదు. అంతటి బలాఢ్యుడు, ఒక్క గాడిద దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపినంత వీరుడు, శూరుడైన శాంసన్ దొంగల మధ్యలో నిలబడి చేతులు 2 స్తంభాలకు కట్టేస్తే నిలబడి ఒక్కసారి ఆకాశం వైపు తిరిగయ్యా ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకము చేసుకో ప్రాధేయపడుతున్నాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాడో తెలుసా,
ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నేను కూడా వాళ్ళతో కలిసి చనిపోతాను. నాకు అనిపించింది, నేను కూడా వాళ్ళతో కలిసి చనిపోతాను అని కాకుండా, ఈ ఒక్కసారికి నన్ను బ్రతికించు, ఇక మరి అన్నిటికీ నేను నీకు విరోధంగా బ్రతకనని శాంసన్ ఎందుకని ప్రార్థన చేయలేకపోయాడు? తమ్ముడు, ఒకసారి ఆలోచించు. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే వాళ్ళని చంపేసి నేను కూడా చచ్చిపోతాను అంటున్నాడే, కానీ ఈ ఒక్కసారికి బ్రతికించు, మరి అన్నిటికీ నీకు ఆయాసకరంగా నేను బ్రతకనయ్యా, నీ దగ్గరే ఉంటానయ్యా, నేను విడిచిపెట్టి వెళ్ళనయ్యా, వాక్యానుసారంగా బ్రతుకుతానయ్యా అని చెప్పలేకపోయాడు శాంసన్. దేవుడు జ్ఞాపకం చేసుకొని అతనికి బలమిస్తే, ఆ తిరగలి విసిరేవాడిని తీసుకెళ్లి స్తంభాలకు కట్టేస్తే ఆ స్తంభాలు 2 గట్టిగా బలంతో పడేసి వాళ్ళు చచ్చారు, ఫిలిస్తీన్లు చచ్చారు, శాంసన్ కూడా చనిపోయాడు. నేనేమంటానంటే, ఆ పరిస్థితి వచ్చేంత వరకు శాంసన్ ఎందుకు తెచ్చుకోవాలి? ఇతని పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక వేరు కదా. శాంసన్ను దేవుడు పుట్టించిన ఉద్దేశం వేరు కదా. ఇశ్రాయేలులకు విమోచకుడిగా ఉండమని కదా దేవుడు పుట్టించాడు శాంసన్ని. అలాంటి వాడు మరణాపేక్షతో నేను కూడా చనిపోతాను అని ఎందుకు అన్నాడంటే, దేవుడు బలం ఇచ్చినప్పుడు, సమయం ఇచ్చినప్పుడు దానిని తన స్వకీయ, తన సొంత ఆలోచనల కొరకు, తన సుఖం కొరకు వాడుకున్నాడే కానీ దేవుని కొరకు ఏమాత్రం ప్రయాసపడిన వాడు కాదు శాంసన్. ఏదో ఎవరైనా వస్తే చంపడం, అంతవరకే. వాడికి తెలిసిందల్లా ఏమిటంటే ఫైట్ చేయడం, చంపడం, అంతే. దేవుని ఉద్దేశం కొరకు బ్రతకాలన్న ఆలోచన కలిగిన వాడు కాదు. చేతులు జోడించి చెప్తున్నాను తమ్ముళ్ళారా, సమయం ఉండగానే దేవుడు మరలా పిలుస్తున్నాడు నిన్ను. సమయం ఉండగానే బాప్తిస్మం పొందు, సమయం ఉండగానే క్రీస్తు రక్తంతో కడగబడు, సమయం ఉండగానే దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకో. లోక సంబంధమైన నటనను విడిచిపెట్టు, లోక సంబంధమైన భోగేచ్ఛలు విడిచిపెట్టు, లోక సంబంధమైన కార్యక్రమాలు విడిచిపెట్టు. ఇప్పుడే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పాత్రగా వాడబడడానికి ఇష్టపడు. ఏశావు చేసిన ఘోర తప్పిదం ఏమిటో తెలుసా? రావలసిన సమయానికి రాలేకపోయాడు. ఇప్పుడే పిలుస్తున్నాడు నిన్ను ఆయన, రావడానికి ఇష్టపడు. నీ కొరకు గొప్ప దీవెన దాచి ఉంచాడు. నువ్వేమంటావో తెలుసా? ఇప్పుడు కాదులయ్యా, కొంతకాలం ఆగి వస్తాను, ఇంకా కొన్ని సంవత్సరాలు ఆగి బాప్తిస్మం పొందుతాను. వాయిదాలు వేయొద్దు దయచేసి. వాయిదాలు వేసే రోజులు కావివి. ఒకప్పుడు సేవకులం ఎవరని చెప్పినా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినాడు క్షేమంగా వస్తాడో రాడో తెలియదు అని కదా చెప్పేవాళ్ళు అందరూ. కానీ ఇప్పుడు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే కూడా భయపడి సచ్చే రోజుల్లో ఉన్నాం మనం. ఇంకెందుకు కాలయాపన, ఇంకెందుకు సమయాన్ని వృధా చేయడం? సమయాన్ని వాడుకో దేవుని కొరకు, బ్రతకడానికి ఇష్టపడు. సమయానికి తండ్రి యొద్దకు రా. నీ కొరకు బోలెడైన దీవెనలు తండ్రి దాచిపెట్టించాడు నీ కోసం. దేవునికి స్తోత్రం. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. 4వదిగా ఏమని చెప్పాను? ఏశావు అరణ్యవాసి. ఏశావును దేవుడు ద్వేషించడానికి 4 కారణాలు. మొదటి కారణం, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. రెండవ కారణం, సొగసైన సువాసన కలిగిన వస్త్రాలు విడిచి తిరుగుతున్నాడు. మూడవ కారణం, రావలసిన సమయానికి రాలేదు. 4వ కారణం, అరణ్యవాసి. 25వ అధ్యాయం 27వ వాక్యంలో మనం చూస్తాం.
ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరియు అరణ్యవాసిగా ఉండెను. ఏశావుకున్న మరొక మైనస్, ఇంట్లో ఉండేవాడు కాదు. ఎంతసేపటికి రోడ్లు వెంట తిరగడం, పొరపాటున ఇంట్లో ఉండడం. అక్కడే యాకోబుని గురించి ఏమనుంది? అదే 25-27లో యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను అని వ్రాయబడింది. యాకోబు సాధువు, ఏశావు ఇక మీరు ఆలోచించండి, ఎందుకు వచ్చిందిరా నీకు ఆ పేరంటే, ఏ రోజున ఇంట్లో ఉండేవాడు కాదు. ఎప్పుడు చూడు అరణ్యంలో తిరగడమే. ఈ రోజున యవనస్తులుగా ఇంచుమించు ఈ మాట అందరికీ వర్తిస్తుందేమో. ఎక్కడికి రా, ఆ పనుంది వెళ్తున్నాను. ఎక్కడికి? పనుంది వెళ్తున్నాను అంతే. ఫ్రెండ్ రమ్మన్నాడు వెళ్తున్నాను. వెళ్ళి వీడు అక్కడ చేసే పనేంట్రా అని చూస్తే అక్కడ ఒక అరుగు ఉంటుంది. అరుగు, ఆ అరుగు అరిగిపోయేదాకా కూర్చుంటాడు అక్కడ. వీడికి ఇంటి పట్టున ఉండే బుద్ధి లేదు. ఎప్పుడు చూడు వీధులంట తిరగడమే పని. సమయానికి ఇంటికి వెళ్ళి చక్కగా కుటుంబ ప్రార్థనలో కూర్చొని అమ్మా నాన్నతో కూర్చొని చక్కగా 2 పాటలు పాడి చిన్న ప్రార్థన చేసి, ఇందాక చెప్పానే ఫస్ట్లో ఆదికాండం నిర్గమాకాండం అయ్యి కాస్త బట్టి ఇప్పుడు అది కూడా కాపీ కొట్టడమే వీడి సంఘంలో. కీర్తన గ్రంథం తీరా అంటే పక్కవాడు బైబిల్ చూస్తాడు, వాడు ఎక్కడ తెస్తున్నాడు చూసి ఇటు చేస్తాడు. ఆ చిన్నప్పుడు ఎట్టా కాపీ కొట్టాం, ఇప్పుడు కాపీ కొట్టడం ఎందుకు, కాస్త బైబిల్ త్వరగా నేర్చుకుందామన్న జ్ఞానం లేదు. ఇంటి పట్టు నుండి కుటుంబంలో గడపాలనే ఆలోచన కలిగిన వాడు కాదు ఏశావు. ఎంతసేపటికి అరణ్యంలో తిరగడం, రోడ్లు వెంట తిరగడం, స్నేహితులను తిరగడం, పిచ్చి పిచ్చిగా తిరగడం తప్ప ఇంట్లో ఉండాలన్న ఆలోచన కలిగిన వాడు కాదు. ఇవన్నీ దేవునికి ఆయాసాన్ని పుట్టించాయి, దేవునికి కోపాన్ని పుట్టించాయి. ఒరే, నీ మీద నేను కలిగి ఉన్న పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? నిన్ను జ్యేష్ఠునిగా పుట్టించడానికి నీకు యాకోబుకి నాకు మధ్యలో పెద్ద ఫైట్ జరిగింది. కానీ ఏశావే జ్యేష్ఠుడిగా పుట్టాలని కదా నేను నిర్ణయించాను. ఎందుకు ఆ నిర్ణయాన్ని కాళ్ళదన్నేసావు? ఎందుకు ఆ నిర్ణయాన్ని వమ్ము చేసేసావు? ఒక్క మాటలో చెప్పాలంటే ఏశావు తిరగడానికి అలవాటు పడిపోయాడు. వీళ్ళని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, అరణ్యమునకు అలవాటు పడిన గాడిద, అడవి గాడిద. యెషయా గ్రంథంలో మీరు చదువుకున్న తర్వాత వీళ్ళని గాడిదతో పోలుస్తాడు భక్తుడు. తిరగడానికి అలవాటు పడ్డాడు. పొందిగ్గా ఒక చోట కూర్చోడు. దీన్ని మరొక భాషలో చెప్తాను వినండి. పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు కొంచెం కఠినంగా కానీ గద్దించాడు అనుకోండి, వీడు జడింది కాక 10 మంది యవనస్తులను జడగొట్టి ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి. అసలు నా కోసం ఆ పాస్టర్ గారు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడెప్పుడు వస్తానా అని. నువ్వు పెద్ద పాటుగాడు అని, నీ అంత భక్తుడు లేడని చూస్తున్నాడు ఆయన. తిరగడానికి అలవాటు పడ్డాడు. స్థిరంగా దేవుని సంఘంలో అంటుకట్టబడ్డానికి ఇష్టపడలేదు.
ఒక మాట మీకు చెప్తున్నాను వినండి. యెహోషువ మోషే పరిచారకుడు. మోషే గొప్ప నాయకుడు, యెహోషువ పరిచారకుడు. ఈ యెహోషువ అన్నట గుడారములో నుండి బయటికి వచ్చేవాడు కాదు. ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉండేవాడు. చివరికి మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఎవరయ్యారు? యెహోషువనే నాయకుడు అయ్యాడు. అంటే అర్థం ఏంటంటే, నీవు అరణ్యమునకు అలవాటు పడకుండా నీ కుటుంబముతో నీవు కలిసి దేవుని సంఘములో అంటుకట్టబడి ఈ తిరుగుడుకు అలవాటు పడకుండా స్థిరంగా నీవు ఒక చోట భక్తి క్రమాన్ని కానీ నేర్చుకోగలిగితే నీ కొరకు ఒక గొప్ప నాయకత్వపు బాధ్యతలు అప్పగించడానికి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా కుడి చేతినెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి ఆ ఫోన్ ఏ మోడ్లో ఉందో, మీరు కుడి చేయెత్తుతున్నారో ఎడం చేయెత్తుతున్నారో నాకు తెలియట్లేదు. మొత్తం మీద ఏదో ఒక చేయి ఎత్తండి. నోరు తెరిచి గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి అందరూ. హల్లెలూయా. నా ప్రియమైన తమ్ముడు, చెల్లి, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని వమ్ము చేయొద్దు. ఆ ప్రణాళికలో బ్రతుకు. సాక్ష్యపు జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి సాక్ష్యం ఉండాలి. నేను చూసిన వారు అబ్బా కుర్రాడు బంగారం అండి అనాలి. ఒక మీ అమ్మ నాన్నకి కలిసి చెప్పాల్సింది అందరూ చెప్పాలి. మూడవదిగా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ ఆధ్యాత్మిక జీవితంలో సమయానికి తండ్రి దగ్గరకు రావడానికి ఇష్టపడు. నేర్చుకో. సమయం ఉండగానే తండ్రి దగ్గరకు రా. లేట్ చేయొద్దు. ఒకవేళ దేవుని పిలుపుంటే సమయం ఉండగానే త్వరపడి వచ్చి దేవుని పరిచర్య కొరకు. అసలు పిలిచింది దేవుడో కాదో చూస్తున్నానండి. 8 సంవత్సరాలు చూస్తారా, 10 సంవత్సరాలు చూస్తావా, కన్ఫర్మ్ చేసుకుందామని చూస్తున్నానండి. ఎన్ని సంవత్సరాలు చూస్తావు కన్ఫర్మ్ చేసుకోవడానికి? నా ప్రియులారా, తమ్ముళ్ళారా, సమయం లేదు. కోత ఎంతో విస్తారంగా ఉంది. నువ్వు రావాలని దేవుడు చూస్తున్నాడు. నిన్ను పిలిచాడు. నీకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఖచ్చితంగా సమయం ఉండగానే రా. దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడు. అరణ్యవాసిగా కాకుండా గుడార నివాసిగా బ్రతకడానికి అలవాటు పడాలి. స్తోత్రం చెప్పండి. స్నేహితులతో తిరిగి 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 నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. వీడు చాలా మంచోడు, వీడు తిరిగే వాళ్ళేమో త్రాగుబోతులు. తర్వాత వాళ్ళు ఏదో కేసులో ఇరుక్కుంటే ఈయన తీసుకెళ్లి జైల్లో పడేశారు. మా అబ్బాయికి అవ్వం తెలియదు, శుభం తెలియదు అంటుంది వాళ్ళ అమ్మ. ఇక్కడ నేనన్నాను, వాడికి అభం శుభం తెలియదు కానీ వీడు తిరిగే వాళ్ళకి అన్నీ తెలుసు. వీడు ఇంటి పట్టున ఉండేవాడైతేగా ప్రార్థన చేయ అంటే సరే మొత్తం మీద ప్రార్థన చేస్తే ఎట్నో దేవుడు కనికరించి వాళ్ళ అమ్మ కన్నీళ్లు చూశాడు. దేవుడు తల్లి గార్చిన కన్నీళ్లు చూసి, ఎవరో చెప్పారట, పాపం ఈ కుర్రాడికి ఏం తెలియదండి, అమాయకుడు, వీడికి ఏం తెలీదు, అంతా మేమే చేశాం అని వాళ్ళు ఒప్పుకుంటే వాడిని బయటకు వదిలిపెట్టారు. నేనంటాను, ఇంటి పట్టు నుండి గొడవలు ఉండేవి కాదు కదా, లాఠీ దెబ్బలు ఉండేవి కాదు కదా, ఫ్రెండ్స్ అని షికారులేని తిరగకుండా యవనస్తులారా చక్కగా కుటుంబంలో తల్లిదండ్రులతో కలిసి ప్రార్థనలో గడపండి, విశ్వాసంలో గడపండి, పరిశుద్ధతలో గడపండి, వాక్య ధ్యానంలో గడపండి. దేవుడు మీ యందలి ఆయనకి ఇష్టం పుట్టేటట్లుగా మీ ప్రవర్తన మార్చబడును గాక. ఆమేన్. మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుడు యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించాను. ఏశావును ఎందుకు ద్వేషించాడో చెప్పాను. రేపటి రోజున యాకోబును ఎందుకు ప్రేమించాడో చెప్తాను. దేవుడు పక్షపాతి కాదు. మన క్రియలను బట్టే దేవుని దీవెన మన మీదకి వస్తుంది. మన పరిస్థితులను బట్టే ఆశీర్వాదం ఆధారపడి ఉంది.
అందరూ అలాగే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. అలాగే తలలు వంచి కళ్ళు మూయండి. ఎవరో కళ్ళు తెరిచి చూడకండి దయచేసి. విన్న వాక్యాన్ని బట్టి అందరూ ఒక 2 నిమిషాల పాటు అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఏశావును ద్వేషించినట్లుగా మీరు మమ్మల్ని ద్వేషించొద్దు. మేము నీ ప్రేమకు పాత్రులం అవ్వాలి. జ్యేష్ఠత్వం అనేది ఉచితంగా దేవుడిచ్చాడు. ఏశావు దాని కొరకు ఏమి కష్టపడలేదు. చాలా ప్రేమ కలిగిన దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా వచ్చింది కదా, దాని విలువ తెలియలేదు ఏశావుకి. ఒకవేళ దానికోసం ఏదైనా కష్టపడితే ఏశావుకు దాని విలువ తెలిసేదేమో. ఉచితంగా వచ్చింది కదా, కష్టం లేకుండా వచ్చింది కదా, దాని విలువ తెలియలేదు. గడ్డి పూచతో సమానంగా తృణీకరించేస్తున్నాడు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను తృణీకరించొద్దు. లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నావు, కానీ దేవుని చిత్తానుసారముగా బ్రతకాలని కోరుకోవట్లేదే. నువ్వు అనుకున్నది చేస్తే సక్సెస్ అవుతావు, కానీ ఉద్దేశపూర్వకమైన జీవితమే ప్రభువు కావాలి. నేను కలెక్టర్ అవ్వాలి అని కోరుకోవడం తప్పు కాదు, కానీ నన్ను ఏం చేయబోతున్నావో నీ చేతుల్లో పెడుతున్నానయ్యా అని దేవునికి అప్పగించుకోవడమే గొప్ప. అదే క్రైస్తవ్యం. అందరూ ఒకసారి మీ కుడి చేతిని పైకెత్తి, ప్రభువా నా నీ చేతిలో పెడుతున్నానయ్యా. నా పట్ల నువ్వు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో అది మాత్రమే జరగాలి నా పట్ల. నేను అనుకున్నది కాదు జరగాల్సింది. అందరూ ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి, పర్లేదు. ప్రక్కన ఎవరున్నా సిగ్గుపడకండి. తమ్ముడు, చెల్లి, ప్లీజ్ నీ చేయి దేవుని చేతిలో పెట్టమ్మా. దేవుని చేతికి అప్పగించేసేయండి. ఇంతకాలం లైఫ్లో సక్సెస్ అయితే చాలనుకున్నావు, కానీ దేవుని చిత్తానుసారంగా బ్రతికితే చాలని అనుకోలేదు. ఈరోజు ఆ మాట చెప్పు ప్రభుతో. ఏశావు చేసిన పొరపాటు అదే. తను వేటగాడిగా అవ్వాలనుకున్నాడు, సక్సెస్ అయ్యాడు లైఫ్లో, కానీ దేవుని ఉద్దేశాన్ని కాలదని వెళ్ళిపోయాడే. అది కదా దేవునికి బాధ కలిగించింది, అక్కడేగా దేవునికి కోపం కలిగింది. సాక్ష్యపు సువాసన అది ఎక్కడున్నా నేను గురించి అందరూ సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యపు సువాసన నీకు రావాలంటే యెహోవా యందలి భయము కలిగి బ్రతకాలి. నీవు భయం లేకుండా సాక్ష్యం సువాసన రాదు. దానియేలు తనున్న దేశంలో ఎవరు లేరు, తనను చూసేవారు లేరు, పట్టించుకునేవారు లేరు. అయినా రాజు తినే ఆహారాన్ని తినడానికి కానీ త్రాగడానికి కానీ ఇష్టపడలేదు. ఇక్కడ ఎవ్వరు చూడరు కదరా, ఈసారికి కానీ ఎవరు లేరులే అని మనసు చెప్తున్న దానియేలు వినడం లేదు. ఎందుకో తెలుసా? నేను ఏ దేశంలో ఉన్నా నా దేవుడు ఉంటాడు. దైవిక భయం, దైవ భయమే నీకు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుంది. ఆ సాక్ష్యమే నిన్ను ఉన్నత స్థితికి తీసుకుని వెళుతుంది. ఏశావులాగా నేను తృణీకరించబడే పరిస్థితులకు ఎప్పటికీ రాకూడదయ్యా. నన్ను నా దేవుడు తృణీకరించే పరిస్థితికి నేను ఎప్పటికీ రాకూడదయ్యా. అందరూ ప్రార్థన చేసుకోండి. సమయం ఉండగానే వస్తాను నీ పాదాల దగ్గరికి. సమయం ఉండగానే బాప్తిసం పొందుతాను. సమయం ఉండగానే నీ పరిచర్య చేస్తాను. సమయం ఉండగానే నీ కొరకు ప్రయాసపడతాను. బలం ఉడికిపోయిన తర్వాత ఇది చేయలేకపోయానే అని బాధపడడం కంటే బలం ఉన్నప్పుడే చెయ్యి. దేవుని కొరకు వాడబడు, దేవుని కొరకు ప్రయాసపడు.
అరణ్యవాసిగా కాక గుడారవాసిగా బ్రతకడానికి అలవాటు పడు నేర్చుకో.